Start the school. Om ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन स्वयं रूपमद्यं वन्दे श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा साद्वैतं सावधूतं चैतन्यदेवं श्रीराधाकृष्णपादान् हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त कंसना राधेश्वरी वृषभानुसुते नमामि सिन्धुभ्य एव च पतितानां विष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर वासादि गौरभक्त हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं सत्यं धर्मं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। भावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते भद्रांगे। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। विष्णुपदाय कृष्णाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य दर्शतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. వందే శ్రీ గురుం దీనతారిణం శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ ప్రభు మాతాజీ సంరక్షణ ఎలా ఉన్నారు? సో హరే కృష్ణ. కృష్ణ బుక్ రీడింగ్ ఎవరెవరు ఉన్నారు? అంతి మాతాజీ లేరా? 382 పేజ్, 382 పేజ్ లో సెకండ్ పేరా. హరే కృష్ణ ప్రభుజీ, దండత్వం ప్రభుజీ. హరే కృష్ణ మా కులప్రణవం. స్టార్ట్ చేసుకోవాలి. అదే 382 ఎవరో తెలియదు, గుర్తులేదు. 382 పేజ్ అమ్మా. లాస్ట్ టైం ఎవరు చదివారు? శాంతి మాతాజీతో స్టార్ట్ చేసుకోవాలి. లేదు తెలియదు. శాంతి మాతాజీ లలిత మాతాజీ ఉన్నారా? రాధాలీల దేవదాస్ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ మాతాజీ. స్టార్ట్ చేసుకున్నాం. హరే కృష్ణ మా కుమారి మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ, కానీ నేను స్క్రీన్ చూసే చదవాలి ప్రభుజీ. అలాగేనమ్మా, స్క్రీన్ మీద పెడుతున్నాను. ఇక్కడ నుంచి చదవాలమ్మా. శ్రీకృష్ణుడు తన ఉదాహరణని తానే చాటి చెప్పుకునే దగ్గర నుంచి చదవాలి. శ్రీకృష్ణుడు తాను ఉదారుడనని తానే చాటి చెప్పుకొనెను, మరియు అతడు గొప్ప మహాత్ములందరి చేత కూడా స్తుతించబడెను. అధములుగా అతని చేత నిరాదరణకు గురైనట్టి మా పట్ల అతడు దయచూపినతో అతడి గుణములు సార్థకమగును. ఓ ఈ అమాయక దూత, నీవు అవివేకమైనట్టి సేవకుడవు. శ్రీకృష్ణుని గురించి నీవు అంతగా ఎరగవు. అతడు ఎంత కృతజ్ఞుడో, ఎంత కఠిన హృదయుడో నీవు ఎరగవు. ఈ జీవితంలోనే కాదు, పూర్వ జన్మలలోనూ అతడు ఇట్లే ప్రవర్తించెను. మా అమ్మమ్మ పూర్ణమాసి ఆ కథలన్నింటినీ మాకు తెలిపెను. శ్రీకృష్ణుడుగా జన్మించటకు ముందు పూర్వ జన్మలో ఒక క్షత్రియ కుటుంబంలో శ్రీరామచంద్రుడుగా అతడు జన్మించను. ఆ జన్మలో తన మిత్రునికి విరోధి అయినట్టు వారిని క్షత్రియోచితంగా కాకుండా వేటగాని వలె వధించెను. వేటగాడు జంతువును ప్రత్యక్షంగా ఎదుర్కొనకుండా చాటున ఉండి కొట్టును. శ్రీరామచంద్రుడు క్షత్రియోచితంగా వారితో ప్రత్యక్ష యుద్ధము చేసి వధించవలెను. కానీ తన మిత్రుని ప్రేరణతో ఒక చెట్టు చాటున నిలచి వధించెను. ఈ విధముగా క్షత్రియ ధర్మమును అతడు ఉల్లంఘించెను. సీతాదేవి సౌందర్యం చేత ఆకర్షించబడిన రావణుని సోదరి అయినట్టు శూర్పణఖ ముక్కుచూలను కోసి ఆమెను కురూపిని చేశాను. శూర్పణఖ అతనితో చెలిమి నాశించెను. క్షత్రియోచితంగా అతడు ఆమెను తృప్తిపరచక భార్యాలోలుడే సీతాదేవిని మరవలేగా శూర్పణఖను కురూపిని చేశాను. క్షత్రియుడుగా జన్మించుటకు పూర్వము వామన దేవుడను బ్రాహ్మణ పుత్రుడుగా జన్మించి బలిచక్రవర్తిని దానమర్పించెను. బలిచక్రవర్తి గొప్ప ఉదారుడు. తన సర్వస్యమును అతనికి దానము చేసెను. ఆయనను వామన దేవుని రూపంలో గల శ్రీకృష్ణుడు కృతజ్ఞతతో కాకిని బంధించినట్లు అతనిని బంధించి పాతాళ లోకమునకు అనగదొక్కెను. శ్రీకృష్ణుని కూర్చున్న కథలను అతని కృతజ్ఞతను కూర్చి సమస్తము మేము ఎరుగుదము. కానీ చిక్కేమనగా అతడు ఎంతటి క్రూరుడైనను, ఎంతటి కఠిన హృదయుడైనను అతడిని గురించి మేము చర్చించకుండా ఉండలేకపోతుంటుంది. అతడిని గురించి చర్చించకుండా ఉండలేనట్టి వారము మేము మాత్రమే కాకుండా మహర్షులు, సాధుపురుషులు కూడా అతడిని కూర్చే నిత్యము చర్చించుకుందరు. బృందావనంలోని గోపికలమైన మేము ఈ నల్లని వారితో ఎంత మాత్రము స్నేహము చేయదలుచుకొనట్లేదు. కానీ అతడిని స్మరించుట, అతని లీలను కీర్తించుటను ఎట్లు మానుకోవలెనో మేము ఎరగలేకుంటుంది. ప్రభుజీ చదివిన ప్రభుజీ
శ్రీకృష్ణుడు పరమసత్యమైనందున అతడు నిర్దయతో చేయు కార్యాలు దయతో చేయు కార్యముల వలె కనిపించింది. యోగులు గోపికల వంటి గొప్ప భక్తులందరూ ఏ పరిస్థితిలోనూ శ్రీకృష్ణుని త్యజించలేరు. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు ప్రార్థించను, కృష్ణ నీవు అన్ని పరిస్థితులలోనూ సర్వ స్వతంత్రుడువు కనుక నీ ఇచ్చానుసారము నన్ను ఆలింగనము చేసుకొనవచ్చును లేదా పాదములతో అనగతొక్కవచ్చును. జీవితంలో ఎన్నడూ నిన్ను దర్శించుకున్నట్టుకు అవకాశం లేకుండా చేసి నీవు నన్ను హతాశుడిని చేయవచ్చును. ఏమైనాను నీవే మా ప్రేమకు ఏకైక లక్ష్యము. శ్రీమతి రాధారాణి ఇంకను ఇట్లనను, నా ఉద్దేశములో శ్రీకృష్ణుని గురించి ఎవ్వరునూ వినరాదు. ఎందుకనగా అతని దివ్య లీలామృతమునకు సంబంధించిన ఒక్క బిందువైనను చెవిలో పడినచో ఎవ్వరైనను ద్వంద్వములకు ఇచ్చా ద్వేషములకు అతీతులగురు. ఐహిక బంధము పట్ల ఆకర్షణము నుండి పూర్తిగా విముక్తులే. ఐహిక భోగముల పట్లను కుటుంబ గృహ భార్యాపుత్రాదుల పట్లను తమకు ప్రియమైనట్టి సమస్త భౌతిక విషయముల పట్లను ఆసక్తిని కోల్పోదురు. భౌతిక సంపదలన్నింటినీ విడిచి తమ బంధువులకు మరియు తమకు తాము కూడా దుఃఖములకు గురి చేసుకుందరు. అప్పుడు మానవ రూపంలో గాని పక్షి వంటి ఇతర ఏదో ప్రాణుల లేక ఏదో వైరాగ్య రూపంలో గాని శ్రీకృష్ణుని అన్వేషిస్తూ బయలుదేరుదురు. వాస్తవమునకు శ్రీకృష్ణుని అతని నామము, అతని కళ్యాణ గుణములను, అతని రూపమును, అతని లీలను, అతని పరివారమును అవగాహన చేసుకుంటే మిక్కిలి కష్టము. ఆ నల్లని థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతా ప్రభుజీ. చదవనమ్మా. ఆ నల్లని వాడైన శ్రీకృష్ణుని దూతతో శ్రీమతి రాధారాణి ఇట్లానను, దయచేసి ఇంకను శ్రీకృష్ణుని గూర్చి కాకుండా మరేదైనా విషయమును కూర్చి చర్చించుట మంచిది. అడవిలో వేటగాని మధుర గానముకు ముగ్ధులైన నల్లని చుక్కలను కలిగినట్టు ఆడలేల వలె ఇప్పటికే మేము మోసపోతుంది. ఆ లేల వలనే మేము కృష్ణుని మధుర వాక్యలకు ఆకర్షించబడుతుంది. అయినా ఎర్రటి పాద నఖముల కాంతిని పదే పదే స్మరిస్తూ ఆయన గమమును కోరి మరింత అధికముగా కామ వివసుల మవుతున్నాను కనుక దయచేసి శ్రీకృష్ణుడు గురించి ఇకపై చర్చించవద్దు. శ్రీమతి రానారాణి ఆ భ్రమరదూతంతో అట్లు ప్రసంగించుట, శ్రీకృష్ణుడు నానా విధములుగా దూషించుట, అతని గురించి భాషించకుండా ఉండలేకపోవడను మహాభావము అన్న అత్యున్నతమైన దివ్య పారవశ స్థితికి చిహ్నములు. మహాభావం అనే దివ్య పారవశ స్థితి శ్రీమతి రాధారాణికి మీద ఆవిడ అంతరంగిక సఖీలకు మాత్రమే సాధ్యమైనది. శ్రీల రూపగోస్వామి, శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు వంటి గొప్ప వైష్ణవాచార్యులు శ్రీమతి రాధారాణి మహాభావ స్థితిలో పలికిన వాక్యలను విశ్లేషించి ఉద్గూరము అయోమయ స్థితి, జల ప్రతిజల్పము, నానా విధములుగా మాట్లాడట వంటి వివిధ మహాస్థితులుగా వివరించింది. ఇవి ఉజ్వల రస లక్షణములు లేక భగవత్ప్రేమ యొక్క ప్రకాశవంతమైన రత్నము. రాధారాణి భ్రమరముతో సంభాషించినప్పుడు అది అటు ఇటు ఎగురుతూ చివరకు ఉన్నట్టుండి కనిపించకుండా పోయాను. ఆవిడ శ్రీకృష్ణుని విరహం చేత కలిగిన దుఃఖంలో మునిగి ఆ భ్రమరముతో సంభాషిస్తూ ఆనందం అనుభవిస్తుండను. కానీ ఆ భ్రమరము అంతరార్థం అవ్వగానే ఆవిడ ఇంచుమించు ఉన్నాదినిగా మారిపోయాను. శ్రీకృష్ణుకు తాను దూషించిన తీరును వివరించుటకు వెళ్ళునేమోనని భావించాను. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు ఎంతగా విచారించునో కదా అని ఆవిడ భావించాను. ఆవిడ ఈ విధముగా మరొక ప్రగాఢమైన పారవశ స్థితికి తిరిగి లోనయ్యాను. ఈ లోపుగా భ్రమరము అటు ఇటు ఎగిరి తిరిగి ఆమె ఎదుట ప్రత్యక్షమైన ఆమె ఇట్లు భావించాను. శ్రీకృష్ణుడు నా పట్ల ఇంకా దయచూపుతుండను. ఈ దూత నా గురించి ప్రతికూల సందేశం ఆనందించినను దయతో శ్రీకృష్ణుని తన వద్దకు తీసుకురమ్మని మరలా ఈ దూతను తిరిగి పంపాను. ఈసారి శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణునికి విరుద్ధముగా పలుకకుండా జాగ్రత్తగా ఆ దూతతో మిత్రమా నీకు స్వాగతము, తిరిగి నన్ను పంపి శ్రీకృష్ణుడు నాపై ఇంకా అనుగ్రహం చూపాను. ఆయన ప్రతికూలంగా నేను పలికిన పలుకులను నీవు అతనికి వినిపించినను అదృష్టవశాత్ శ్రీకృష్ణుడు ఇంకను నాపై ప్రేమను దయను చూపుతూ మరలా నిన్ను నా వద్దకు తిరిగి పంపాను. నీకు సన్మంగములు కలుగుగాక. మిత్రమా నీకు ఇప్పుడు ఏమి కావాలను అడుగు. నీవు నాపై దయ చూపుట చేత నీకు దేనినైనా ఇచ్చదను. మధురలో నూతన ప్రియురాల చేత చుట్టముట్టబడిన శ్రీకృష్ణుడు స్వయంగా ఇక్కడికి రాలేనందున నన్ను ఆయన చెంతకు కొనిపోవటకే నీవు వచ్చితివి. కానీ నీవు మిక్కిలి అల్పప్రాణి, నన్ను నీవు ఎక్కడికి ఎట్లు కొనిపోగలవు? లక్ష్మీదేవిని హృదయమును కత్తుకొని విశ్రాంతి తీసుకొని ఆ శ్రీకృష్ణుడు కలుసుకున్నటకు నాకు నీవెట్లు సాయపడగలవు? నేను దూతగా పంపుట నేను అక్కడికి వచ్చట అట్లుండ నిమ్ము. ముందుగా మధురలో శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడో తెలుపు. తన పెంపుడు తండ్రి నందమహారాజును తనను ప్రాణంగా చూసుకొని యశోదామాతను తన గోపాలక మిత్రులను అభాగ్యులైన గోపికలను
ఆయన ఇంకను స్మరిస్తున్నాడో లేదో తెలుపు. మేము వేతనం లేని పరిచారకుల వలె అతడిని సేవించదని, కొన్నిసార్లు ఆయన ఖచ్చితంగా మమ్మల్ని స్మరించినని, మరియు అతడు తిరిగి వచ్చి తన అగరు సువాసనతో కూడిన హస్తమును మా శిరస్సుపై ఉంచునని భావిస్తున్నాను. ఈ ప్రశ్నలన్నింటినీ దయచేసి శ్రీకృష్ణునకు వినిపించండి. చదవనా ప్రభుజీ? ముందుకెళ్దాం. సరే, ఓకే ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. సమీపంలో నిల్చున్నట్టి ఉద్ధవుడు శ్రీకృష్ణ కొరకై ఉన్మాదిగా సంభాషిస్తున్న రాధారాణి పలుకులను ఆలకించింది. గోపికలు నిరంతరము శ్రీకృష్ణుని స్మరిస్తూ మహాభావమును పరమోన్నత ప్రేమ పారంలో మునిగిపోవటం చూచి అతడు ఆశ్చర్యములకు గురి అయింది. అతడు శ్రీకృష్ణుని నుండి ఒక లిఖిత సందేశము తీసుకొచ్చాను. ఇప్పుడు దాన్ని గోపికలు చదివి వినిపించి వారిని ఓదార్చదలిచాను. అతడు వారితో ఇట్లా, ప్రియమైన గోపికలారా, మీ మానవ జన్మ చరితార్థమైనది. మీరందరూ దేవాదిదేవుని పరమోన్నత భక్తులు. అందరి చేత మీరు ఆరాధింపదగిన వారు. మీ మనసులో నిరంతరము వాసుదేవుని శ్రీకృష్ణ ఆలోచనలో మునిగి ఉండేటి చేత త్రిలోకములలోని జీవులందరికీ మీరు ఆరాధ్యని. దానము, అనుష్ఠానము, తపశ్చర్య, యజ్ఞయాగాదుల వంటి పుణ్యకర్మలకు, కర్మకాండలన్నిటికీ అతడే లక్ష్యం. వివిధ మంత్రముల పునశ్చరణకు, వేదపఠనమునకు, ఇంద్రియ నిగ్రహమునకు, ఏకాగ్ర మనస్సుతో చేయు ధ్యానము వంటి వాటన్నిటికీ అతడే పరమ లక్ష్యం. సాక్షాత్కారమునకు మరియు జీవిత పరిపూర్ణత్వమును సాధించుటకు ఇవి వివిధ రకాల పద్ధతులు. అసమునకు అవన్నీ శ్రీకృష్ణుడి సాక్షాత్కారము మరియు దేవాదిదేవుని ప్రేమయుక్త సేవలో నెలకొన్న కొరకే ఉద్దేశింపబడింది. భగవద్గీత 18.66లో చర్మోపదేశము కూడా ఇదే. ఆత్మ సాక్షాత్కారం కొరకు వివిధ పద్ధతులు వివరింపబడిన శ్రీకృష్ణుడు చివరకు అన్ని ధర్మములను విడిచి తననే శరణ వేయవలని ఆదేశించింది. చివరకు శ్రీకృష్ణుని పాదారవిందములకు శరణాగతి చేసుకునే ఇట్లో బోధించు కొరకే ఇతర పద్ధతులన్నీ ఉద్దేశింపబడినవి. జ్ఞానులు ఆత్మసాక్షాత్కారము కొరకే అనేక జన్మలలో రకాల ప్రక్రియలు అభ్యసించిన పిమ్మట శ్రద్ధాళువైన వ్యక్తికి ఈ శరణాగతి ప్రక్రియ సిద్ధించినని కూడా భగవద్గీత తెలుపుచున్నది. అట్టి కఠోర వ్రత చర్యల పరిపూర్తి గోపికల జీవితంలో కానవచ్చుట చేత ఉద్ధవుడు వారి దివ్యస్థితిని చూచి ఎంతగానో ఆనందించాడు. అతడు వారితో ఇట్లా, ప్రియమైన గోపికలారా, శ్రీకృష్ణుని పట్ల అనుబంధమును పెంచు సాధించిన మనోవృత్తి మహాయోగులకు, సాధు పురుషులకు కూడా సాధ్యపడదు. జీవితంలో అత్యున్నత స్థితిని మీరు సాధించితిరి. ఆ దేవదేవుని కొరకు కుటుంబమును, గృహమును, బంధువులను, భర్తలను, సంతతిని విడిచి కేవలం శ్రీకృష్ణుడే ప్రేమించుటకు మీరు నిర్ణయించుకుంటారు. కేవలం శ్రీకృష్ణు పైననే మీ మనసులను లగ్నము చేయటం అనేది గొప్ప వరం. పరమాత్మ శ్రీకృష్ణునిపై మనసులు లగ్నమై ఉండేటి చేత సహజముగానే మీలో విశ్వజనీన ప్రేమ అంకురించినది. ఈ స్థితిలోని మిమ్మలను దర్శించు సౌభాగ్యమును నోచుకోగలిగిన నేను గొప్ప అదృష్టవంతుడు. ఉద్ధవుడు శ్రీకృష్ణుని తమ కొరకే సందేశము తీసుకువచ్చినని వినిన గోపికలు తాము అత్యున్నత స్థితిలో ఉన్నట్లుగా అతడు చేయి ప్రశంసలను వినుటకు కాకుండా శ్రీకృష్ణ సందేశములు వినుటకు మిక్కిలి ఉత్సాహమును చూపిరి. తమ ఉన్నత స్థితిని ప్రశంసించటం వారు అంతగా ఇష్టపడలేదు. ఉద్ధవుడు శ్రీకృష్ణుడి నుండి తీసుకువచ్చిన సందేశం వినుటకు మాత్రమే వారు ఆసక్తిని కనపరిచారు. ఉద్ధవుడు ఇట్లా పలికను, ప్రియమైన గోపికలారా, ఈ సందేశమును మీకు అందించట కొరకే నేను ప్రత్యేకించి ఆదేశించబడుతుంది. మీరు కోమలమైన శుద్ధ భక్తుల చేత తనకు మిక్కిలి ఆంతరాంగిక మిత్రుడనైన నన్ను ప్రత్యేకించి ఈ కార్యం కొరకు శ్రీకృష్ణుడు ఎన్నుకొనెను. హరే కృష్ణ. అమ్మ చదువుతావమ్మా? చదువుతాను నాన్న. హరే కృష్ణ. ఉద్ధవుడు శ్రీకృష్ణుని నుండి తమ కొరకై సందేశమును తీసుకుని వచ్చినని వినిన గోపికలు తాము అత్యున్నత స్థితిలో ఉన్నట్లుగా అతడు చేయు ప్రశంసలను వినుటకు కాకుండా శ్రీకృష్ణుని సందేశమును వినుటకు మిక్కిలి ఉత్సాహమును చూపింది. తమ ఉన్నత స్థితిని ప్రశంసించుటను వారు అంతగా ఇష్టపడలేదు. ఉద్ధవుడు శ్రీకృష్ణుని నుండి తీసుకువచ్చిన సందేశమును వినుటకు మాత్రమే వారు ఆసక్తిని కనపరిచిరి. ఉద్ధవుడు ఇట్లు పలికెను, ప్రియమైన గోపికలారా, ఈ సందేశమును మీకు అందించుట కొరకై నేను
ప్రత్యేకించి ఆదేశించబడితిని. మీరు కోమలమైన శుద్ధ భక్తులగుట చేత తనకు మిక్కిలి అంతరంగిక మిత్రుడనైన నన్ను ప్రత్యేకించి ఈ కార్యము కొరకు శ్రీకృష్ణుడు ఎన్నుకొనెను. ఉద్ధవుడు శ్రీకృష్ణుని నుండి తీసుకువచ్చిన లిఖిత పూర్వకమైన సందేశ పత్రమును వారికి నేరుగా అందజేయలేదు. తాను స్వయముగా దానిని వారికి చదివి వినిపించదలిచెను. సందేశము మిక్కిలి గంభీరముగా రచించబడినది. దాని నుండి గోపికలు మాత్రమే కాదు, జ్ఞానులందరూ విశుద్ధమైన భగవద్భక్తిలో దేవాది దేవుని వివిధ శక్తులు ఏ విధముగా విలీనము చెందగలవో అవగాహన చేసుకోగలరు. వేదవాంగ్మయము నుండి దేవాది దేవునికి విభిన్న శక్తులు గలవని స్పష్టమవుతున్నది. పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే. గోపికలు శ్రీకృష్ణునకు మిక్కిలి అంతరంగిక సకులగుట చేత వారి కొరకై పంపిన ఆ సందేశమును లిఖించినప్పుడు ఆయన మిక్కిలి చలించిపోతూ దానిని స్పష్టంగా వ్రాయలేకపోయాను. ఉద్ధవుడు బృహస్పతి శిష్యుడు మరియు కుశాగ్ర బుద్ధి కలిగిన వాడొకట చేత ఆ సందేశమును వారి చేతికి అందించకుండా తానే దానిని వారికి చదివి వినిపించి వివరించుట ఉచితమని భావించెను. ఉద్ధవుడు ఇట్లు పలికెను, ఇవి దేవాది దేవుని పలుకులు. ప్రియమైన గోపికలారా, నా ప్రియతములారా, నేను సర్వవ్యాపిని కనుక ఏ కాలములోను ఏ ప్రదేశములోను ఏ స్థితిలోనూ నాతో మీకు వియోగము సంభవించదని మీరు గ్రహించవలెను. శ్రీకృష్ణుని ఈ సర్వవ్యాపకత్వము భగవద్గీతలోని 7వ 9వ అధ్యాయములలో వివరించబడినది. శ్రీకృష్ణుడు తన అవ్యక్త రూపములో సర్వవ్యాపకుడు. సర్వము ఆయనపై ఆధారపడును, కానీ అతడు స్వయముగా దేనిలోనూ ఉండడు. 7వ అధ్యాయములో కూడా పృథివీ, జలము, అగ్ని, వాయు, ఆకాశములను, పంచమహాభూతములు, మనోబుద్ధి, అహంకారములు, సూక్ష్మభూతములు ఆయన న్యూనశక్తులుగా తెలుపబడినవి. కానీ మరొక ఉన్నత శక్తి కలదు, అది జీవుడు. జీవులందరూ శ్రీకృష్ణునిలోని ప్రత్యక్ష అంశలు కనుక ఆయనే సమస్తమునకు ఉపాదాన మరియు నిమిత్త కారణము. ఆయనే కార్యకారణములకు ఆధారము. గోపికలు మాత్రమే కాదు, జీవులందరూ సర్వావస్థలలోనూ శ్రీకృష్ణునితో విడదీయుటకు వీలు లేనంత గాఢముగా అనుసంధించబడి ఉన్నారు. గోపికలు శ్రీకృష్ణునితో తమకు గల సంపూర్ణ సంబంధము నిరుగుదురు, కానీ జీవులు మాయా ప్రభావం చేత శ్రీకృష్ణుని విస్మరిస్తూ ఉంటారు. అంతేకాకుండా శ్రీకృష్ణునితో ఎట్టి అనుబంధము లేని స్వతంత్ర జీవులమని భావిస్తూ ఉంటారు. హరే కృష్ణ. కృష్ణ. భారతి మాత ఉన్నారమ్మా? నెక్స్ట్ ఎవరమ్మా? హరే కృష్ణ ప్రభు. మీరైనా చదవండి. కనుక కృష్ణ ప్రేమ లేదా కృష్ణ భక్తి భావన అనేది విషయాన్ని యథాతథంగా తెలుసుకోవటంలో జ్ఞాన పరిపూర్ణతయే అవుతుంది. మనస్సు అనేది ఎప్పుడూ ఖాళీగా ఉండదు. అది నిరంతరము ఏదో రకమైన ఆలోచనతో నిండి ఉంటుంది. ఇక అట్టి ఆలోచన విషయములు కృష్ణ శక్తి యొక్క 8 తత్వాల పరిధికి బయట ఉండబోదు. సకల ఆలోచనల ఈ తాత్విక రూపాన్ని తెలిసినవాడు నిజంగా బుద్ధివంతుడై కృష్ణుని శరణుజొచ్చుతాడు. ఈ పరిపూర్ణ జ్ఞానస్థితికి గోపికలే సారము వంటివారు. వారు మానసిక కల్పనా పరులు కారు. వారి మనసులు సర్వదా కృష్ణుని యందే ఉండేవి. మనసంటే కృష్ణ శక్తి తప్ప మరేదో కాదు. నిజానికి ఆలోచన, అనుభూతి కలిగిన వ్యక్తి కృష్ణుని నుండి వేరు కాలేడు. కానీ కృష్ణునితో తనకు గల నిత్య సంబంధాన్ని అతడు అర్థం చేసుకోగలిగిన స్థితియే కృష్ణ భావన అని పిలువబడుతుంది. ఆ నిత్య సంబంధాన్ని తెలుసుకోలేని రోగగ్రస్త స్థితియే కలుషిత స్థితి లేదా మాయ.
గోపికలందరూ విశుద్ధ జ్ఞాన స్థితిలో ఉన్నారు కనుక వారు మనస్సులు సర్వదా కృష్ణ భక్తి భావనలో నిండి ఉండేవి. ఉదాహరణకు అగ్ని వాయువు ఎన్నడూను వేరు కానట్లుగా జీవులకు కృష్ణునకు వియోగము లేదు. జీవులు శ్రీకృష్ణుని మరచినప్పుడు తమ సాధారణ స్థితిలో లేనట్లు అవుతుంది. ఇక గోపికల విషయం చూస్తే వారు నిరంతరము కృష్ణునే తలపోసిన కారణంగా పరిపూర్ణ జ్ఞాన స్థితిలో ఉన్న వారే అయ్యారు. భక్తి మార్గం అనేది కేవలము మందబుద్ధులకే ఉద్దేశింపబడినదని నామమాత్ర జ్ఞానులు ఒకప్పుడు తలుపుతారు. కానీ ఈ నామమాత్ర జ్ఞానవంతుడు భక్తి యోగ స్థితికి రాకపోతే అతనికి జ్ఞానము నిక్కముగా మలిన పూర్ణము అపరిపూర్ణమే అవుతుంది. నిజానికి శ్రీకృష్ణునితో గల నిత్య సంబంధ విస్మృత స్థితియే వియోగము. అయినా అటువంటి వియోగము లేనే లేదు కనుక అది కూడా మాయనే అవుతుంది. గోపికలు అటువంటి మాయాస్థితిలో లేనే లేరు కనుక తాత్విక దృష్టిలోనైనా వారికి వియోగము లేదు. ఉద్ధవుడు కృష్ణ సందేశాన్ని చదవటము కొనసాగించాడు. ఏదియును నా నుండి వేరు కాలేదు. సమస్త జగత్తు నా ఆధారముతోనే ఉన్నది. నా నుండి అది వేరుగా లేదు. సృష్టికి పూర్వము నేను ఉన్నాను. ఈ విషయము వేద వాంగ్మయములో ఏకో నారాయణ అసిన్న బ్రహ్మనేశానాహ, సృష్టికి పూర్వము నారాయణుడు ఒక్కడే ఉన్నాడు, బ్రహ్మరుద్రులు లేరు అని ధృవపరపబడినది. సమస్త జగత్తు త్రిగుణముల చేతనే నడపబడుతుంది. రజోగుణావతారుడైన బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడు. కానీ ఈ బ్రహ్మ గౌణ సృష్టికర్త ఏనని, ఆది సృష్టికర్త నారాయణుడేనని తెలుసుకోవాలి. నారాయణ సర్వోప్యక్తాత్, నారాయణుడు ఈ జగత్తుకు అతీతుడు, పరమైన వాడు అని శంకరాచార్యులు దీనిని ధృవపరిచారు. ఈ రకంగా శ్రీకృష్ణుని మూల రూపము అన్నింటిలోనూ కనబడినప్పటికీ ఈ జగత్తులోని ఏదియును అతనికి వేరుగా లేదు. హరే కృష్ణ. ముందుకెళ్దామా? హరే కృష్ణ ప్రభు. మాతాజీరా చదవండి. హరే కృష్ణ. కృష్ణుడు తనను తాను వివిధ అవతారములుగా విస్తరించుకుని సృష్టి స్థితి లయ కార్యము నిర్వహించింది. సర్వమును కృష్ణుడే, సర్వమును కృష్ణుడిపైనే ఆధారపడి ఉన్నది. కానీ భౌతిక శక్తులు ఆయన గోచరింపడు. భౌతిక శక్తిని మాయ లేక అవిద్య అందు. కానీ ఆధ్యాత్మిక శక్తిలో కృష్ణుడు అడుగడుగున అన్ని పరిస్థితుల్లోనూ గోచరించింది. ఈ పరిపూర్ణ అవగాహన దశ గోపికల్లో మనకు కనిపించింది. ఈ భౌతిక సృష్టికి కృష్ణునిపై ఆధారపడి ఉన్నను ఆయన దానికి అతీతుడుగా ఉండినట్టు జీవి కూడా తన భౌతిక బద్ధ జీవితంలో ఎప్పుడూ అతీతుడుగానే ఉండదు. జీవుని అస్తిత్వ ప్రాతిపదిక మీదనే భౌతిక దేహం రూపొంది. భగవద్గీత 14వ అధ్యాయం 4వ శ్లోకంలో ఈ భౌతిక ప్రకృతి అంతయు జీవులకు తల్లి వంటిదనియు కృష్ణుడు తండ్రి వంటి వాడనియు నుడవబడి, తండ్రి తల్లి గర్భంలోనికి జీవుని ప్రవేశపెట్టినట్టు ఈ సమస్త జీవులను భౌతిక ప్రకృతి గర్భంలో కృష్ణునిచే ప్రవేశపెట్టబడి వాటి వాటి విభిన్న కర్మముల అనుగుణంగా వేరు వేరు దేహములతో అవి జన్మించుతుంది. అన్ని పరిస్థితుల్లోనూ జీవుడు ఈ భౌతిక బద్ధ జీవితంలో అతీతుడుగానే ఉంది. మన దేహములను మనం పరిశీలించినచో జీవుడు దేహబంధము కంటే ఎట్లా అతీతుడుగానున్నాడో మనం గ్రహింపగలుగుతాం. దేహము చేయ ప్రతి పనియు 3 ప్రకృతి గుణముల వరిపిడి వల్ల కలుగు. క్షణము దేహముల్లో పలు మార్పులు సంభవించున్నట్టు మనం గుర్తింపగలం. కానీ జీవాత్మ ఈ మార్పులకు అతీతంగా ఏకాగ్రగా నిలిచిండు. భౌతిక ప్రకృతి చర్యలను సృష్టించడం కానీ, నశింపజేయటం కానీ, వాటితో జోక్యం పెట్టుకోవటం కానీ అతడు చెయ్యజాలడు. అందుచే జీవాత్మ భౌతిక దేహంలో చిక్కుకుని స్వప్న జాగృత సుష్టావస్థల్లో సంచరించండి. ఈ 3 అవస్థల్లోనూ మనసు పనిచేయచుండు. జీవాత్మ తన స్వప్నావస్థలో పలు దృశ్యములను యథార్థముగా భావించింది. కానీ జాగృతావస్థను పొందగానే అవి అయథార్థములు గ్రహించింది. అందుచేత ఒక దశలో అతనికి నిజంగా అనిపించినను మరొక దశలో ఆ యథార్థములని బోధపడి
ఈ విషయములను గురించి అనుభూత వేదాంతి లేదా సాక్ష్య యోగి అధ్యయనం చేయండి. సరైన నిర్ణయములకు వచ్చుటకు సాక్ష్య యోగి తీవ్రమైన తపస్సు చేయండి. ఇంద్రియ నిగ్రహమును సన్యాసమును అవలంబించండి. జీవిత చరమ గమ్యములకు చేర్చే ఈ విభిన్నమైన మార్గములకు నదులతో సామ్యం చెప్పుదు. కృష్ణుడు సముద్రం వంటి వాడు. నదుల నీరు సముద్రం దిశగా ప్రవహించినట్టు జ్ఞాన సాధనాయుతులన్నీ కృష్ణుని వైపుకే ప్రసరించింది. వేల కొలది జన్మల్లో కృషి చేసిన అనంతరము ఒక యుగతి చివరకు కృష్ణుని పొందగలిగినచో అప్పుడు అతడు పరిపూర్ణ దశను చేరుకుంది. కృష్ణుడు భగవద్గీత 12వ అధ్యాయ శ్లోకంలో కృష్ణుడు వ్యక్త సత్చేతసాం అందరూ నన్ను పొందవలని హెచ్చరించిన కానీ భక్తితో సంబంధం లేని మార్గం అనుసరించేవారు మిక్కిలి క్లాసులు గురి అవుతున్నారు. భక్తి మార్గం అవలంబించే కృష్ణుడు ఎవ్వరికి అర్థం కాదు. గీతలో 3 మార్గములు సూచించాయి: కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము. సకామ కర్మలకి ఎక్కువగా అలవడైన వారిని భక్తి మార్గములు చేర్చు కర్మలు ఉద్దేశించింది. అనుభవ వేదాంతంతో నిరాశ చెందిన వారికి కూడా భక్తి సాధనము ఉపదేశించారు. కర్మయోగము సాధారణ కర్మ కంటే భిన్నమైనది. అట్లే జ్ఞానయోగం సాధారణ జ్ఞానం కంటే భిన్నమైనది. చివరికి భగవద్గీత 18వ అధ్యాయ 50వ శ్లోకంలో స్వామి నుడినట్టు భక్తితో కూడిన పరిచర్యల వల్ల మాత్రమే కృష్ణుడు గుర్తించడం సాధ్యమవుతుంది. భక్త్యా మమ జానాతి కృష్ణుడు గురించి తప్ప వేరేదియో తెలుసుకున్నటకు నిరాకరించడం. గోపికల భక్తి యుక్తమైన పరిచర్యలో పరిపూర్ణ దశ సిద్ధించింది. వేదములు ఈ విషయం గురుపరిచింది. యస్మిన్ భగవో విజ్ఞాతే సర్వవిధం భగవతి మాటకోవచ్చు. దీని అర్థం ఏమనగా కృష్ణుడు ఒక్కరిని తెలుసుకోవడం వల్ల సర్వమును కూర్చిన జ్ఞానము తనంత తానే సిద్ధించున్నాడు. కృష్ణుడు తన సందేశం యుక్తమే పిల్లలు. కేవలం గుర్చిన ఆధ్యాత్మిక జ్ఞానం యుక్తమే అవసరం లేదు. జనన మాదిగా మీరు నన్ను ప్రేమించడం అలవాటు పడేది. కేవల సత్యమును కూర్చి జ్ఞానం ముఖ్యంగా ఐహిక బంధం నుండి విముక్తి కోరి వారికి అవసరం. కానీ కృష్ణునిపై ప్రేమ సాధించిన వ్యక్తికి మోక్ష పదవి అంతర్ముందే సిద్ధించింది. భగవద్గీత 18వ అధ్యాయ 54వ శ్లోకంలో నడుపడినట్లు అకల్మషమగు భక్తితో భగవత్ సేవ చేయ వ్యక్తి అంతకు ముందే ఆధ్యాత్మిక మోక్ష పదవిని సాధించినట్లు పరిగణించారు. గోపికలకు నిజమునకు భౌతిక జీవితములకు సంబంధించిన బాధలు లేవు. కృష్ణుడితో విరహం వల్ల వారు బాధపడుచుంది. అందుకే కృష్ణుడి తండ్రి, ప్రియమైన గోపికలారా, మీకు నా పట్ల గల అద్భుతమైన ప్రేమను మరింత పెంపొందించుటకే కావాలనే నేను మీ నుండి దూరం అవుతుంది. మీరు నిరంతరము నా జ్ఞానంలో మునిగి ఉండినట్టు చేయటికే నేను ఈ పని చేసేది. గోపికల జ్ఞానములో హరే కృష్ణ. విజయమాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్సరం చదువుతాం ప్రభుజీ. గోపికలు ధ్యానములో పరిపూర్ణ స్థితిని సాధించారు. యోగులు సాధారణంగా భక్తితో కూడిన భగవత్ సేవను చేయుట కంటేను ధ్యాన నిమగ్నతను అధికముగా కోరుకుందరు. కృష్ణ భక్తియే యోగ పరిపూర్ణత అని వారు ఎరుగరు. గోపికల ఈ నిరంతర కృష్ణ ధ్యానము సర్వోత్తమ యోగము అని భగవద్గీత 6వ అధ్యాయం 47వ శ్లోకంలో నిర్ధారిస్తుండెను. స్త్రీల మనస్తత్వమును శ్రీకృష్ణుడు బాగా ఎరుగును. ఒక స్త్రీకి ప్రియునితో వియోగము కలిగినచో ఆవిడ తన ప్రియుడి ఎదుట ఉన్నప్పటికంటేను అతడు దూరముగా ఉన్నప్పుడు తదేకముగా అతడినే ధ్యానించును. గోపికల భక్తి ద్వారా శ్రీకృష్ణుడు ఈ అంశమును బోధింపదర్చను. గోపికల వలె నిరంతర ధ్యాన నిమగ్నులై ఉండువారు శ్రీకృష్ణుని పాదార విందములను తప్పక పొందగలుగుదురు. శ్రీ చైతన్య మహాప్రభువు విప్రలంబ సేవ మార్గమును జనులందరికీ బోధించెను. వియోగ వేదనతో దేవాది దేవునికి సేవ చేయు విధానమిది. షడ్గోస్వాములు కూడా గోపికల వలె విరహ వేదనతో శ్రీకృష్ణుని ఆరాధించట ఎట్లో బోధించిరి. గోస్వాములను ఉద్దేశించి శ్రీనివాసాచార్యులు చేసిన ప్రార్థనలు ఈ విషయంలో స్పష్టముగా వర్ణించును. గోపికల భావముతో గోస్వాములు ఎల్లప్పుడూ దివ్యానంద సాగరంలో నిమగ్నులై ఉండిరని శ్రీనివాసాచార్యులు తెలిపిరి. బృందావనంలో నివసించు కాలంలో వారు కృష్ణయ్య ఎక్కడ, గోపికలు ఎక్కడ, శ్రీమతి రాధారాణి ఎక్కడ ఉన్నావమ్మా అంటూ అంతటా వెతుకుతుండేవారు. తాము రాధాకృష్ణులను దర్శించటమని గాని తామ వాంఛితము ఫలించినదని గాని వారెన్నడనూ చెప్పుకోలేదు. వారి వాంఛగానే కొనసాగెను. వారెన్నడను రాధాకృష్ణులను కలుసుకొనలేదు.
రాస నృత్యపు సమయంలో శ్రీకృష్ణుతో కలిసి రాసలీలలో పాల్గొనుటకు నోచుకొనని గోపికలు శ్రీకృష్ణుని స్మరిస్తూ తమ దేహములను త్యజించిరి. కనుక వియోగముతో కృష్ణ చైతన్యంలో నెలకొనుట శ్రీకృష్ణుని పాదార విందములను చేరుకొనుటకు త్వరిత మార్గము. శ్రీకృష్ణుడు స్వయముగా వివరించుట చేత వియోగ వేదన శక్తిని గూర్చి గోపికలకు విశ్వాసము కుదిరెను. వాస్తవమునకు వారు శ్రీకృష్ణుని ఆరాధనలో ఆధ్యాత్మిక విధానమును అవలంబించి శ్రీకృష్ణుడు తమకు దూరం అవ్వలేదని, అతడు సదా వారితోనే ఉండునను విషయమును తెలుసుకోగలిగిరి. దానితో గోపికలు ఉద్ధవుని సంతోషముగా స్వాగతించి సంభాషించసాగిరి. యదువంశముకు ఎల్లప్పుడూ ఆపదలను కలిగించడి కంస మహారాజు వధించబడినని మేము వింటిమి. ఇది మాకు గొప్ప శుభవార్త. కనుక తమ భక్తుల వాంఛలను తీర్చగల శ్రీకృష్ణునితో కలిసి యదువంశం వారందరూ ఇప్పుడు సుఖముగా ఉండిరని మేము భావిస్తుంటిమి. ప్రియమైన ఉద్ధవ, మొదలులోని నాగరికులైన యువతల నడుమ నడయాడుతూ శ్రీకృష్ణుడు మమ్మలను ఎన్నడైనా స్మరించునేమో దయచేసి తెలుపుము. మొదలులోని యువతలు మావలే పల్లె యువతలు కారని మేము ఎరుగుదము. వారు నాగరికులు, సుందరులు, సిగ్గుతో మందహాసం చేస్తూ వారు విసురు క్రీగంటి చూపులు. మరేంటి కృష్ణ కనబడుతుందమ్మా? లేదు, మారింది నాన్న, మారింది. కనబడుతోంది ప్రభుజీ. స్త్రీ సహజమైన ఇతర చేష్టలు శ్రీకృష్ణుడికి గొప్ప ఆనందమును కలిగించవచ్చును. శ్రీకృష్ణుడికి ఎల్లప్పుడూ సుందరాంగుల శృంగార చేష్టలనగా మిక్కిలి ఇష్టము. కనుక మధురలోని యువతల వలలో అతడు చిక్కుకొని ఉండును. ప్రియమైన ఉద్ధవ, ఇతర స్త్రీలతో కలిసి ఉండడి సమయంలో శ్రీకృష్ణుడు మమ్మలను ఎన్నడైనా స్మరించునా దయచేసి తెలుపును. మరొక గోపిక ఇట్లు ప్రశ్నించింది. కుముదిని పుష్పముల నడుమ వెన్నెలలో బృందావనము మిక్కిలి మనోహరముగా కనిపించిన ఆ రాత్రి నేను శ్రీకృష్ణుని స్మరించిన. శ్రీకృష్ణ మాతో కలిసి నర్తించినప్పుడు మా కాలి అందెల రవళితో వాతావరణం అంతయు నిండిపోయింది. మా నడుమ ప్రేమపూర్వకమైన సంభాషణ కొనసాగినది. ఆ ప్రత్యేక రాత్రిని అతడు స్మరించున. ఆ రాత్రిని స్మరిస్తూ మేము అతని వియోగమును అనుభవిస్తుంటుంది. శ్రీకృష్ణుని వియోగముతో కలిసి చెంది మా దేహములు అగ్నితాపముకు గురైనట్లుగా ఉండింది. అడవిలోని దావాగ్నిని వర్షముతో చల్లార్చుటకు మేఘము ప్రత్యక్షమైనట్లుగా మా ఈ వియోగాగ్నిని చల్లార్చుటకు అతడు వృందావనమునకు తిరిగి వచ్చుటకు సిద్ధముగా ఉండినా. మరొక గోపిక థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారమ్మా? బాలమణి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండావత్ ప్రణామం ప్రభుజీ. నేను స్క్రీన్ పైన చదువుతాను ప్రభుజీ. సరే. మరొక గోపిక ఇట్లనెను. శ్రీకృష్ణుడు శత్రువును వధించెను, కంసుని రాజ్యమును గెలుచుకొనెను. బహుశా ఈ పాటికి అతడు ఒక రాకుమార్తెను కూడా వివాహమాడి తన బంధుమిత్రుల నడుమ ఆనందముగా కాలము గడుపుతుండవచ్చును. కనుక అతడు ఇకపై బృందావనమున ఈ పల్లెకు ఎందుకు తిరిగి వచ్చును? మరొక గోపిక ఇట్లనెను. శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు, లక్ష్మీదేవి భర్త. అతడు స్వయం సంపూర్ణుడు. అతనికి బృందావనము అను ఈ పల్లెలోని యువతులతో గాని మధురానగరిలోని యువతులతో గాని ఎట్టి అవసరము లేదు. అతడు పరమాత్మ. అతనికి ఎవరితోని ఎట్టి అవసరము ఉండదు. మరొక గోపిక ఇట్లనెను. శ్రీకృష్ణుడు బృందావనమునకు తిరిగి వచ్చునని మేము ఎదురు చూచుట వృధా కాలయాపని. ఇలా విలపిస్తూనే మేము సంతోషముగా ఉండుటకు ప్రయత్నించవలెను. పింగళ అను వేశ్య కూడా విలపించుటలోనే అద్భుతమైన ఆనందము కలదని తెలిపెను. అన్ని విషయములను మేమెరుగుదుము. అయినను శ్రీకృష్ణుని పునరాగమనము కొరకే ఎదురు చూడకుండా ఉండుట మాకు సాధ్యపడదు. తాను కోరకపోయినను వక్షస్థలములో నిరంతరము నివసించడి లక్ష్మీదేవి గల ఆ శ్రీకృష్ణునితో కూడి ఆ శ్రీకృష్ణునితోడి తమ ఏకాంత సంభాషణను ఎవరు విస్మరించగలరు? కొంచెం కిందకి దింపాలనుకుంటా ప్రభుజీ. బృందావనము నదులు, అడవుల, గోవులతోనూ నిండినట్టి ప్రాంతము. ఇక్కడ వేణునాదము చక్కగా వినిపించును. తన సోదరుడైన బలరామునితో కూడి శ్రీకృష్ణుడు మాతో ఈ వాతావరణములో గడిపెను. కనుక ఈ బృందావనము భాగ్యదేవతకు నివాసమైనట్టి అతని పాదచిహ్నములతో కూడి ఉండట చేత అవి నిరంతరము మాకు కృష్ణ బలరాములను స్మృతికి తెచ్చును.
బృందావనము నేటికిని భోగభాగ్యములతో నిండి ఉన్నదని కూడా గోపికలు తెలిపిరి. భౌతిక అవసరములకు సంబంధించినంత వరకు బృందావనములో దేనికిని కొరత లేదు. కానీ అట్టి అనేక భోగభాగ్యములు ఉన్నప్పటికీ వారు కృష్ణ బలరాములను విస్మరింపలేకుండిరి. శ్రీకృష్ణుని వివిధ ఆకర్షక గుణ లక్షణములను మేము నిరంతరము స్మరిస్తుందము. అతని నడక, అతని మందహాసము, అతని చెలోక్తులను మేము విస్మరించలేకుంటిమి. శ్రీకృష్ణుని లీలలు మమ్ములను మురిపించెను. అతడిని మరచుట అసాధ్యము. అతడిని నిరంతరము మేము ఇట్లు ప్రార్థిస్తుందము. ప్రభు లక్ష్మీనాథ, బృందావనపతి, పతిత పావన, అధములమై విలపిస్తూ మేమిప్పుడు దుఃఖసాగరములో మునిగిపోతిమి. కనుక దయచేసి బృందావనమునకు తిరిగి వచ్చి మా ఈ దయనీయ స్థితి నుండి మమ్ములను ఉద్ధరించుము. శ్రీకృష్ణుని వియోగములో గోపికలు సాధించిన అసాధారణమైన దివ్య స్థితిని ఉద్ధవుడు స్వల్పముగా పరిశీలించెను. శ్రీకృష్ణుని లీలలను పదే పదే వారి ఎదుట స్మరించుట ఉచితమని అతడు భావించెను. భౌతిక వ్యక్తులు నిరంతరము భౌతిక క్లేశములనే దావాగ్నితో దహించుకుపోతుందురు. గోపికలు కృష్ణ వియోగము చేత దివ్య వియోగాగ్నితో దహించుకుపోతుందరు. కానీ గోపికలను పీడిస్తున్న ఆ దివ్య వియోగాగ్ని భౌతిక జగత్తులోని దావాగ్నికి భిన్నమైనది. భౌతిక జీవులు భౌతిక సుఖములను నిరంతరము ఆశిస్తుండగా గోపికలను పీడిస్తున్న ఈ దివ్య వియోగాన్ని భౌతిక జగత్తులోని దావాగ్నికి భిన్నమైనది. భౌతిక జీవులు భౌతిక సుఖములను నిరంతరము ఆశిస్తుండగా గోపికలు నిరంతరము శ్రీకృష్ణుని సాంగత్య సుఖమునే ఆశించిరి. కొంచెం ముందుకు చెప్తారు ప్రభుజీ. గోపబాలురు కన్నులు మూసుకొనగా శ్రీకృష్ణుడు అడవిలోని దావాగ్ని నుండి వారిని క్షణములో కాపాడనని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు తెలిపెను. అట్లే కన్నులు మూసుకొని శ్రీకృష్ణుతోడి తమ సహచర్యమును ఆరంభము నుండి జరిగిన కృష్ణలీలను ధ్యానించుట ద్వారా వియోగాగ్ని నుండి వారికి విముక్తి లభించునని ఉద్ధవుడు సూచించెను. ఉద్ధవుడు కృష్ణలీలను బాహ్యముగా వర్ణిస్తుండగా అంతరంగములో గోపికలు ఆ లీలలను స్మరిస్తూ దర్శించసాగిరి. ఉద్ధవుని బోధనల నుండి గోపికలు శ్రీకృష్ణుడు తమకు దూరము కాలేడని గుర్తించగలిగిరి. వారు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని గురించి స్మరిస్తున్నట్లే శ్రీకృష్ణుడు కూడా మధురానగర్లో వారిని గురించి ఎల్లప్పుడూ స్మరిస్తుండెను. ఉద్ధవుని సందేశములు ముందుకెళ్దామా? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండాత్ ప్రణామం. చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామం. ఉద్ధవుని సందేశములు మరియు ఉపదేశములు గోపికలను ఆసన్న మరణము నుండి తప్పించెను. అందుకు ఉద్ధవునికి వారు తమ కృతజ్ఞతలను తెలుపుకొనిరి. వాస్తవమునకు ఉద్ధవుడు గోపికలను ఆధ్యాత్మికాచార్యుని వలె నడుచుకునేను. వారును అతడిని శ్రీకృష్ణునితో సమానముగా అర్చించరే. ఆధ్యాత్మికాచార్యుని దేవాది దేవునితో సమానముగా అర్చించవలనని అతడు దేవాది దేవుని ఆంతరంగిక దాసుడని, శ్రీకృష్ణుడు అతడు బహిరంగ స్వరూపమని ప్రామాణిక గ్రంథములన్నీ అంగీకరించను. శ్రీకృష్ణుడు తమ చెంతనే కలడని గుర్తించుటతో గోపికలను వియోగతాపము నుండి విముక్తి కలిగిను. అతడిని తమ హృదయములలో స్మరించిరే. బాహ్యంగా ఉద్ధవుని చరమోపదేశము వారు శ్రీకృష్ణుని సాంగత్యమును అనుభవించుటకు తోడ్పడెను. దేవాదేవుడు వేదములలో అధోక్షజుడు అనగా భౌతిక ఇంద్రియముల పరిధికి అతీతుడని అర్థము. అట్లు అతడు ఇంద్రియాలకు అతీతంగా ప్రతి ఒక్కరి హృదయములోనూ నెలకొని ఉండెను. అదే సమయంలో నిరాకార బ్రహ్మపు సర్వవ్యాపక శక్తి చేత అతడు అంతటా విస్తరించి ఉండును. పరమ సత్యపు ఈ మూడు అంశములను భగవాన్ సర్వాంతర్యామి అయిన పరమాత్మ, సర్వవ్యాపి అయిన నిరాకార బ్రహ్మము శ్రీమద్ భాగవతంలో వర్ణించబడిన ఉద్ధవ గోపిక సంవాదమును లోతుగా అధ్యయనము చేయుట ద్వారా మనము అనుభూతి చెందవచ్చును. షడ్గోస్వాములు నిరంతరము గోపికలతో కూడిన లీలల స్మరణలో మునిగి ఉండేడి వారని శ్రీనివాసాచార్యులు తెలిపిరి.
శ్రీ చైతన్య మహాప్రభు కూడా దేవాదేవుని కొరకై గోపికల ఆచరించినట్టి విధానము పరమోన్నతమైనదని ప్రశంసించెను. ప్రామాణిక వ్యక్తుల నుండి గోపికా కృష్ణుల సహచార్య సంబంధమును గురించి విని పూర్వాచార్యులు ఆదేశములను పాటించువారు భక్తియుక్త సేవలో సర్వోన్నత స్థితిని అందుకొని భౌతిక సుఖములనే కాలమును జయించగలరని శ్రీల సుఖదేవ గోస్వామి కూడా నిర్దేశించను. ఉద్ధవుని ఉపదేశములతో గోపికలందరూ ఊరట చెందిరి. బృందావనంలో మరికొన్ని రోజులు నిలవలసిందిగా ఉద్ధవుని వారు అర్థించిరి. ఉద్ధవుడు వారి ప్రార్థనను అంగీకరించి కొన్ని దినములే కాదు, కొన్ని మాసములు కూడా అక్కడ వారితో గడిపెను. శ్రీకృష్ణుని దివ్య సందేశమును గూర్చి, శ్రీకృష్ణుని లీలను గూర్చి నిరంతరం గోపికలు స్మరించినట్లు అతడు వారిని నిమగ్నులను చేసెను. గోపికలు తాము శ్రీకృష్ణునితో ప్రత్యక్ష సాంగత్యం అనుభవిస్తున్నట్లుగా అనుభూతిని పొందిరి. ఉద్ధవుడు బృందావనంలో ఉన్నంత కాలము బృందావన వాసులు కూడా అతని సాంగత్య సుఖము అనుభవించిరి. శ్రీకృష్ణుని లీల స్మరణలో రోజులు క్షణములు వలె గడిచిపోయినవి. బృందావనంలోని సహజ వాతావరణము, యమునా నది, ఫల వృక్షముల తోటలు, గోవర్ధనగిరి పర్వత గుహలు, పూర్తిగా వికసించిన పువ్వులన్నీ ఏకమై శ్రీకృష్ణుని లీలను ఉత్సాహముతో వర్ణించినట్లు ఉద్ధవునికి ప్రేరణ కలిగించినవి. శ్రీకృష్ణుని సహచార్యమును అనుభవిస్తున్నట్లుగా బృందావనవాసులు ఉద్ధవుని సహచార్యమును అనుభవించరి. శ్రీకృష్ణునితో గోపికలు సాధించిన మహోన్నత ప్రేమ స్వభావము ఉద్ధవుని ఆకర్షించెను. శ్రీకృష్ణుని కొరకు గోపికల ఆరాటము ఉద్ధవునికి గొప్ప ప్రేరణను కలిగించెను. అతడు భక్తిపూర్వకమైన ప్రమాణములను వారికి సమర్పించెను. వారిని కీర్తిస్తూ గేయాలను రచించి వారి దివ్య గుణములను ఇట్లు గానం చేసెను. జీవకోటిలో మానవ జన్మ లభించిన గోపికలు అత్యద్భుతమైన విజయమును సాధించిరి. వారి భావనలన్నీ నిరంతరము శ్రీకృష్ణుని పాదార విందములపై సంలగ్నమైనవి. ముకుందుడు మోక్షదాత అయిన శ్రీకృష్ణుని పాదార విందముల ధ్యానములో సంపూర్ణంగా నిమగ్నమగుటకు మహాయోగులు మరియు మహర్షులు కూడా ప్రయత్నించుదురు. కానీ గోపికలు ప్రేమతో అతడిని అంగీకరించి ఇట్టి ధ్యానమునకు సహజంగానే అలవాటు పడిరి. ఆ విధంగా చేయుటకు వారు ఎట్టి యోగాభ్యాసము పైనను ఆధారపడలేదు. సారాంశమేమనగా భక్తి మార్గంలో గోపికల స్థితిని సాధించిన వారు బ్రహ్మదేవునిగా గాని, బ్రాహ్మణునిగా గాని, బ్రాహ్మణత్వ దీక్షను పొందిన వాడుగా గాని తిరిగి జన్మించిన అవసరం లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు. కళామాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. నేను బుక్ లో చదువుతాను. ఓకే. భగవద్గీతలో కృష్ణ భగవానుడు నిడివిన మాటను సరి అయిన పద్ధతిలో తనను శరణవేడిన వ్యక్తి శూద్రుడైనను అంతకంటే తక్కువ జాతివాడైనను జీవితంలో అత్యున్నత గమ్యమును చేరగలడు అను మాటను ఉద్ధవుడు ధృవపరచెను. ప్రపంచమున కంతకును భక్తి మార్గములో గోపికలు ఒక ప్రమాణము ఏర్పరిచిరి. నిరంతరము కృష్ణుని ధ్యానించుచు గోపికల అడుగుజాడలలో నడుచువారు ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నత దిశను చేరుకొనగలరు. గోపికలు ఉత్తమ సంస్కారము గల ఉన్నత కుటుంబములో జన్మించిన వారు కారు. గోపికలు కుటుంబములో వారు జన్మించిరి. అయినను కృష్ణుని పట్ల అత్యుదాత్తమైన ప్రేమను వారు సాధించిరి. ఆత్మ సాక్షాత్కారమునకు గాని, భగవత్ సాక్షాత్కారమునకు గాని ఉన్నత కుటుంబములో జన్మించవలసిన అవసరము లేదు. కావలసిన ఒకే ఒక అంశము దేవదేవుని పట్ల పారవశ్య భక్తిని సాధించుట. కృష్ణ చైతన్య మార్గములో పరాకాష్ఠను సాధించుటకు నిరంతరము కృష్ణుడిని ప్రేమపూర్వకమైన సేవ చేయుట తప్ప మరి ఒక అర్హత అవసరము లేదు. కృష్ణుడు అమృత స్వరూపుడు, ఆనంద నిధానము. కృష్ణ చైతన్య మార్గమును స్వీకరించుట అనగా అమృతమును ఆస్వాదించుటయే. తమకు తెలిసియో తెలియకయో అది పనిచేయును. కృష్ణ చైతన్య సూత్రము సర్వత్రా గోచరించును. వ్యక్తి ఎక్కడ ఎట్లు జన్మించినది ముఖ్యము కాదు. కృష్ణ చైతన్య మార్గమును స్వీకరించిన వ్యక్తిని కృష్ణుడు నిస్సందేహముగా ఆశీర్వదించును. గోపికలు గోపాలకుల కుటుంబములలో జన్మించినను వారు సాధించిన పరమోత్తమమైన పదవిని లక్ష్మీదేవి కూడా అందుకొనలేదు. స్వర్గములోని దేవతలు కూడా
వారు తామర పువ్వులు వంటి రూపములు కలవారైనను ఆ పదవిని అందుకొనలేకపోయింది. గోపికల అదృష్టమేమనగా రాసలీలా సమయమున కృష్ణుడు స్వయముగా తన బాహువులతో వారిని ఆలింగనము చేసుకొనెను. కృష్ణుడు వారిని చుంబించెను. నిశ్చయముగా ముల్లోకములలోనూ గోపికలకు తప్ప మరి ఏ స్త్రీలకు ఇట్టి సౌభాగ్యము లభ్యము కాలేదు. ఉద్ధవుడు గోపికల పరిణతి భక్తికి ఆనందించి వారి పాదధూళిని తన శిరస్సుపై ధరింపదలిచెను. అయినను వారి పాదధూళిని అర్థించుటకు ఆయనకు ధైర్యము చాలలేదు. బహుశా వారు అంగీకరింపరేమో అని ఆయన భయం. అందుచేత వారికి తెలియకుండా గోపికల పాదధూళిని శిరస్సున ఉంచుకొనవలనని అతడు తలచెను. బృందావనంలో అప్రధానమైన ఒక గడ్డి మొక్కను ఒక ఔషధిగను తాను మారిపోవాలని ఆయన కోరుకునేను. కృష్ణుని పట్ల గోపికల ఆకర్షణ ఎంత తీవ్రమైనదనగా ఆయన వేణునాదము చెవుల సోకగానే వెంటనే వారు తమ కుటుంబములను, బిడ్డలను, గౌరవమును, స్త్రీ సహజమైన సిగ్గును పరిత్యజించి కృష్ణుడు నిలిచి ఉన్న తావునకు పరుగులు తీయుదురు. దారి వెంట పోవుచుండిరో, అడవులబడి పోవుచుండిరో వారు ఆలోచింపరు. వారికి తెలియకుండా వారి పాదధూళి బృందావనంలోని గడ్డి మొక్కలకును ఔషధులకును లభించింది. గోపికల పాదధూళిని తలదాల్చు ధైర్యము చాలక ఉద్ధవుడు మరుసటి జన్మలో అతట గడ్డి మొక్కగానో ఔషధిగానో జన్మింపగోరెను. అట్లు జన్మించినచో తనకు గోపికల పాదధూళి లభ్యమగును కదా. కృష్ణుని హరే కృష్ణ గురుజీ. బాగా చదువుతారా? బాగా చదువుతారు, లాస్ట్ లో చదువుతారు. మరేమో చంద్రమౌళి ప్రభు ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి. శ్రీకృష్ణుని మనోహరమైన పాదారవిందము తమ ఉన్నతమైన గుండెలపై ధరించి అన్ని రకములైన భౌతిక కాలుష్యమును నశింప చేసుకున్న గోపికల అసాధారణ సౌభాగ్యం చూసి ఉద్ధవుడు ఆనందించను. శ్రీకృష్ణుని పాదారవిందములు లక్ష్మీదేవి చేత మాత్రమే కాదు, బ్రహ్మ, శివుడు వంటి దేవతలందరి చేత అర్చించబడినది. మహర్షుల చేత, మహాయోగుల చేత ధ్యానించబడినట్టు శ్రీకృష్ణుని పాదములను గోపికలు తమ గుండెలపై మోపుగలిగిరి. కనుకనే ఉద్ధవుడు నిరంతరం గోపికల పాదారంలో ధూళి చేత బడవాలని తపించను. గోపికలు కీర్తించినట్టు శ్రీకృష్ణ దేవిలో త్రిలోకంలోనూ స్తుతించబడినవి. ప్రభుజీ, గోపికల ధూళి కన్నా కృష్ణుడి ధూళి కోసం ఆరాటపడచ్చు కదా. కృష్ణుడు అక్కడ చూడాల్సి భగవంతుని కంటే భక్తుల ధూళి కూడా అంత ఇంపార్టెంట్ వేసుకెళ్ళి కదా ప్రభు. భక్తులు ఇప్పుడు కూడా భగవంతుని సేవ కావాలి. భగవంతుని సేవ చేసే వాళ్ళకి కూడా అంత ఇంపార్టెన్స్ వేసుకుంది. రైట్? ప్యూర్ డివోటీస్. బృందావనంలో కొంతకాలం గడిపిన పిమ్మట ఉద్ధవుడు శ్రీకృష్ణుని వద్దకు తిరిగి వెళ్ళదలిచి యశోదానందుల ఆజ్ఞను అతడు ఆజ్ఞించెను. గోపికలకు వీడ్కోలు పలికి వారి అనుమతిని పొంది ఉద్ధవుడు తిరిగి మధురకు వెళ్ళటకు రథమును అధిరోహించెను. ఉద్ధవుడు బయలుదేరుటకు ముందు యశోదానందుల నాయకత్వంలో వృందావన వాసులందరూ అతనికి వీడ్కోలు పలుకుటకు వచ్చిరి. వృందావనంలో లభించి విలువైన అనేక వస్తువులను అతని కానుకలుగా సమర్పించుకొండ్రి. శ్రీకృష్ణునితో తన గాఢ ప్రేమానుబంధంను తన ఆశ్రవుల ద్వారా అతనికి తెలియజేసిరి. ఉద్ధవుని ఆశీస్సులను వారందరూ అర్థించిరి. నిరంతరము శ్రీకృష్ణుని అద్భుత లీలను స్మరించగలుగుట, నిరంతరం అతని పాదకమలములపై మనస్సును లగ్నము చేయగలుగుట, శ్రీకృష్ణుని నోరారా కీర్తించగలుగుట, మరియు అతన్ని నిరంతరము స్మరిస్తూ వారి దేహంలో ఎల్లప్పుడూ వినమ్ర భావంతో అతన్ని స్మరించేట్లు నిమగ్నము కావాలని. బృందావన వాసుల ఈ ప్రార్థన ఆత్మసాక్షాత్కారంలోని అత్యుత్తమ విధానము. ఈ విధానం మిక్కిలి సరళమైనది. ఆ విధానం ఏమనగా మనసును నిరంతరము శ్రీకృష్ణుని పాద కమలం పైన లగ్నము చేయట, ఇతర విషయముల వైపు మరలించకుండా ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని గురించి సంభాషించడం, దేహమును నిరంతరం శ్రీకృష్ణ సేవలను వినియోగించడం. ప్రత్యేకించి ఈ మానవజంలో ప్రతి ఒక్కరు తమ జీవితంను సంపదలను, పలుకులను, బుద్ధిని భగవాన్ సేవలో వినియోగించగలరు. అట్టి కార్యకలాపంలే మానవుని పరమోన్నత స్థితికి చేర్చగలవని ప్రామాణిక గ్రంథులని నిర్ధారించి చెబుతున్నాడు. బృందావన వాసులు ఇట్లు పలికిరి: దైవ సంకల్పం చేత మరియు కర్మ ఫలముల చేత మేము ఎక్కడైనా జన్మించవచ్చును. ఎక్కడ జన్మించామన్నది ముఖ్యం కాదు,
మేము నిరంతరం కృష్ణ చైతన్యంలో నెలకొని ఉండాలన్నది నా ప్రార్థన. శ్రీకృష్ణుడు శుద్ధ భక్తుడు తన ఊర్ధ్వలోకములను చేరవలనని గాని, చివరికి వైకుంఠంలో లేక గోలోక వృందావనం చేరుకొనవలెనని గాని చేరవలనని కూడా ఆజ్ఞింపడు. వారికి వ్యక్తిగత స్వార్థం కొరకై ఎట్టి కోరిక ఉండదు. శుద్ధ భక్తుని దృష్టిలో స్వర్గము మరియు నరకము సమానమే. శ్రీకృష్ణుడు లేని స్వర్గము వారికి నరకప్రాయమే. శ్రీకృష్ణుడు వెంట ఉన్నచో నరకము కూడా స్వర్గపాయమే. వెంట ఉన్నచో నరకం కూడా స్వర్గపాయం. శ్రీకృష్ణుడు వెంట ఉంటే అసలు నరకం రావడానికి ఛాన్స్ లేదు అనుకోవచ్చు. యా ఉద్ధవుడు తగు రీతిలో వృందావనంలోని శుద్ధ భక్తులను గౌరవించిన పిమ్మట మధుల్లోని తన భగవానుడైన శ్రీకృష్ణుని చెంతకు తిరిగి వెళ్ళను. కృష్ణ బలరాముల ఎదుట సాష్టాంగ ప్రణామాలను సమర్పించి వృందావన వాసుల అత్యద్భుతమైన భక్తియుక్త జీవితం గురించి వివరించను. శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవునికి శ్రీకృష్ణుని తాతగారిన ఉగ్రసేనుకుని వృందావన వాసులు పంపిన కానుకలను అందించను. ఇది దేవాదేవునికి శ్రీకృష్ణ భగవానులోని 47వ అధ్యాయమైన గోపికలను శ్రీకృష్ణుని సందేశంకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తం. హరి కృష్ణ. ప్రభు అవునా హరే కృష్ణ ప్రభు. శ్రీకృష్ణుడు భక్తులను తృప్తిపరచుట. ఉద్ధవుడు తన బృందావన యాత్రను గురించి, అక్కడికి శ్రీకృష్ణుని తల్లిదండ్రుల, గోపికల, గోపబాలుల పరిస్థితులను గురించి రోజుల తరబడి శ్రీకృష్ణునకు వివరించెను. ఉద్ధవుడు తన సందేశము ద్వారా, యథోచితమైన తన ఉపదేశముల ద్వారా వారందరికీ ఊరట కలిగించగలిగినని శ్రీకృష్ణుడు తృప్తి చెందెను. పిమ్మట శ్రీకృష్ణుడు తాను మధురా నగరమును ప్రవేశించినప్పుడు తనకు చందనమును అర్పించి సంతృప్తి పరిచినట్టి కుబ్జ గ్రహమునకు వెళ్ళుటకు నిర్ణయించుకొనెను. భగవద్గీత 9వ అధ్యాయం 29వ శ్లోకంలో తెలుపబడినట్లు భక్తులు శ్రీకృష్ణుని తృప్తిపరచుటకు ప్రయత్నించినట్లుగానే శ్రీకృష్ణుడు కూడా ఎల్లప్పుడూ తన భక్తులను తృప్తిపరచుటకు శ్రీకృష్ణుడు కూడా ఎల్లప్పుడూ తన భక్తులను తృప్తిపరచుటకు ప్రయత్నించును. భక్తులు శ్రీకృష్ణుని ఆనందపరచుటకు ప్రయత్నిస్తుండ్రు. భక్తులు సదా శ్రీకృష్ణుని తమ హృదయంలో స్మరించినట్లుగానే శ్రీకృష్ణుడు కూడా తన భక్తులను సదా స్మరించును. కుబ్జను అందమైన యువతిగా శ్రీకృష్ణుడు మార్చినప్పుడు అతడు తన గృహమునకు వచ్చి తన సపర్యలను అందుకోవాలనని ఆమె కోరాను. వేశ్యలు తమ విటులకు తమ దేహములను అర్పించి వారిని ఆనందింప చేయుటకు ప్రయత్నించుదురు. కానీ కుబ్జాను ఈ వేశ్య శ్రీకృష్ణునిపై మోహంతో అతని ద్వారా ఇంద్రియ తృప్తిని పొందదలిచెను. శ్రీకృష్ణుడు కుబ్జ గృహమునకు వెళ్ళదలిచినప్పుడు నిత్యముగా అతనిలో ఇంద్రియ తృప్తి కొరకై ఎట్టి వాంఛ లేదు. కుబ్జ చందనమును అర్పించి శ్రీకృష్ణుని ఇంద్రియాలకు ఇదివరకే తృప్తిని కలిగించను. ఇప్పుడు ఆమెకు ఇంద్రియ తృప్తిని కలిగించుడు నెపముతో శ్రీకృష్ణుడు ఆమె గృహమునకు వెళ్ళదలిచెను. వాస్తవమునకు ఆమెకు ఇంద్రియ తృప్తిని కలిగించుట కొరకు కాదు, ఆమెను శుద్ధ భక్తురాలుగా మార్చదలిచెను. నిరంతరము వేల కొలది లక్ష్మీదేవిలు శ్రీకృష్ణుని సేవిస్తుందరు కనుక తాను ఇంద్రియ తృప్తి కొరకై ఒక వేశ్యాగృహమునకు నక్కర్లేదు. కానీ అతడు అందరి పట్ల దయ కలిగిన వాడగుడి చేత అతడు అట్లు వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. చంద్రుడు దుష్టుని గృహము ముంగిట కూడా తన వెన్నెలను ప్రసరించకుండా ఉపసంహరించుకొనలేడు కదా. అట్లే కామ, క్రోధ, భయ, ప్రేమలతో దేని చేత శ్రీకృష్ణుని సేవించనను అతడు తన దివ్య కృపను వారిపై కురిపించను. శ్రీ చైతన్య చరితామృతంలో ఈ విధంగా తెలుపబడిన ఒక వ్యక్తి శ్రీకృష్ణుని సేవింపదలచి అదే సమయంలో తన కామమును కూడా తీర్చుకోదలిచినచో అతడు తన కామమును మర్చినట్లు పూర్తిగా విశుద్ధుడై నిరంతరము భగవత్ సేవలోనే నెలకొన్నట్లు శ్రీకృష్ణ భగవానుడు చేయను. తాను చేసిన వాగ్దానమును నిలబెట్టుకొనుటకు, కామవాంఛను నెరవేర్చుకొనుటకై ఎదురు చూస్తున్నట్టు కుబ్జా గృహమునకు శ్రీకృష్ణుడు ఉద్ధవునితో కలిసి వెళ్ళాను. శ్రీకృష్ణుడు ఆ గృహమునికి చేరేసరికి పురుషునిలో కామవాంఛ పెంపొందించినట్లుగా ఆ గృహము అలంకరించబడి ఉండుటను చూచెను. నగ్న సుందరీమణులు, చిత్రములు, గోపురాకార అలంకరణలు, పతాకములు, ముత్యాలహారములతో మృదువైన హంసతూలికా తల్పములతో ఆ గృహము అలంకరించబడి ఉండెను. గదులన్నింటిలోనూ పూలమాలలు వ్రేలాడుతుండెను. అన్ని చోట్ల నుండి అత్తరు, సుగంధ, ధూపములు, పన్నీరు సువాసనలు వెలువడుతుండెను. గదులన్నింటిలోనూ అందమైన దీపములు వెలుగుతుండెను. శ్రీకృష్ణ భగవానుడు తాను వాగ్దానం చేసినట్లుగా తన గృహమునకు విచ్చేయగా
కుబ్జ ఆసనం నుండి లేచి అతనికి స్వాగతం పలికెను. ఆమె తన చెలికత్తెలతో కూడి గొప్ప గౌరవ మర్యాదలు చూపుతూ అతనితో సంభాషించెను. ఉన్నత ఆసనమును శ్రీకృష్ణుని ఆసీనుని చేసి తన స్థితికి తగినట్లుగా ఆమె అతడిని అర్చించెను. కుబ్జ మరియు ఆమె చెలికత్తెలు కూడా ఉద్ధవునికి అదే విధముగా స్వాగతము పలికిరి. కానీ ఉద్ధవుడు శ్రీకృష్ణునితో సమాన స్థాయిలో కూర్చుండటకు ఇష్టపడక అతడు నేలపైననే కూర్చుండెను. కాలయాపన చేయకుండా చదువుతారా అండి? హరే కృష్ణ. హరే కృష్ణ. కాలయాపన చేయకుండా ప్రభుజీ ఒక్కసారి ఈయన చదివేస్తారంట, పర్వాలేదా? సరే సరే చదవండి. ఎక్కడి నుంచి? కాలయాపన చేయ హరే కృష్ణ ప్రభుజీ. కాలయాపన చేయకుండా కృష్ణుడు వెంటనే కుబ్జ శయన మందిరమును ప్రవేశించెను. అంతకు ముందే కుబ్జ జలకమాడి తన దేహమున చందన మలదుకొనెను. అందమైన దుస్తులను, విలువైన నగలను, పూల దండలను ధరించెను. పరిమళము వెదజల్లు తాంబూలము సేవించుచు దేహమంతయు అత్తరు వాసనలతో గుబాళించుచుండగా ఆమె కృష్ణుని సమీపించెను. మాధవుడైన లక్ష్మీదేవి భర్త అయిన కృష్ణుని మొరోల తవిలాసముగా నిలచినప్పుడు ఆమె మందహాసములలోనూ క్రీగంటి చూపులలోనూ స్త్రీ సహజమైన సిగ్గు అభివ్యక్తమయ్యను. కుబ్జ సిగ్గుతో వెనుకాడుచుండుట చూచి కృష్ణుడు కంకణ భూషితమైన ఆమె చేయి పట్టుకొని తన చెంత కూర్చుండబెట్టుకొనెను. మిగుల ప్రేమతో ఆమెను దగ్గరకు తీసుకొనెను. కేవలం దేవదేవుడకు కృష్ణునికి చందనము నర్పించి ఉండుటచే కుబ్జ పాతకములన్నీయు నశించి ఆయనతో కలిసి ఆనందించు యోగ్యతను సంపాదించుకొనెను. పిమ్మట ఆమె కృష్ణుని చరణారవిందములను కామాగ్ని తప్తములయ్యున్న తన వక్షస్థలముపై చేర్చుకొనెను. ఆ చరణారవిందముల సుగంధము నాస్వాదించినంత మాత్రముననే ఆమెలోని కామవాంఛలన్నీయు పటాపంచలై పోయెను. పిమ్మట ఆమె తన 2 బాహువులతోనూ కృష్ణుని ఆలింగనము చేసుకుని ఆయన తనకు నిబుడు కావలనను చిరకాల వాంఛితమును తీర్చుకొనెను. ఐహిక పాపములన్నింటి నుండి విముక్తి లభింపనిదే స్వామికి ఆధ్యాత్మిక పరిచర్య చేయు భాగ్యము కలుగనేరదని భగవద్గీతలో నుడువబడెను. కేవలము చందనమును సమర్పించి కుబ్జ అట్టి సత్ఫలితమును సాధించెను. మరి ఏ విధముగాను కృష్ణుని ఆరాధించుటలో ఆమె శిక్షణ పొందలేదు. అందుచే ఆమె తన వృత్తి ద్వారా ఆయనను సంతుష్టుని చేయదలిచెను. హృదయపూర్వకముగా స్వామి ఆనందము కొరకు ఉద్దేశించినచో ఒక వ్యక్తి తన వృత్తి ద్వారా కూడా స్వామిని అర్చింపవచ్చునని భగవద్గీత ధ్రువపరుచుచున్నది. కుబ్జ అప్పుడు కృష్ణునితో ఇట్లనెను, ప్రియా, కొన్ని దినముల పాటైన మా ఇంట నిలచి నాతో కలిసి సుఖింపుము. నిన్నును అరవిందాక్షుడైన నీ మిత్రుని వెంటనే నేను తిరిగి ఇంటికి పోనీయను. దయచేసి నా కోరిక మన్నింపుము. ముందుకెళ్దామండి. ఇక్కడతో ఆపంటారండి నన్ను. హరే కృష్ణ. వైదిక సాహిత్యములో తెలుపబడినట్లు దేవాదిదేవునికి అనేక శక్తులు కలవు. వైదిక విద్వాంసుల అభిప్రాయముననుసరించి శ్రీమతి రాధారాణి భగవానుని చిత్ శక్తికి ప్రతీక అయినట్లే కుబ్జ అతనిలోని భూశక్తికి ప్రతినిధి. కుబ్జ శ్రీకృష్ణుని తన గృహమున కొన్నాళ్లు నిలువమని అర్థించినను తాను అట్లు చేయుటకు సాధ్యపడదని సున్నితముగా ఆమెకు నచ్చజెప్పాను. ఆధ్యాత్మిక జగత్తుతో శాశ్వత సంబంధం కలిగిన శ్రీకృష్ణుడు కొన్నిసార్లు మాత్రమే ఈ భౌతిక జగత్తులో అవతరించును. వైకుంఠ లోకము లేదా గోలోక బృందావనములో శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ నిలిచి ఉండును. ఆధ్యాత్మిక జగత్తులో అతని ఉనికిని వైష్ణవ పరిభాషలో అప్రకట లీల అందురు. మధురవాక్యములతో కుబ్జను సంతృప్తిపరిచిన పిమ్మట శ్రీకృష్ణుడు ఉద్ధవునితో సహా తన
ప్రాసాదమునకు తిరిగి వచ్చెను. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు విష్ణుతత్వంతో ప్రధాన తత్వమగుడు విష్ణు తత్వములో ప్రధాన తత్వమగుట చేత అతని ఆరాధించుట అంత సులభము కాదని శ్రీమద్ భాగవతము హెచ్చరిస్తుండెను. శ్రీకృష్ణుని ఆరాధించుట గాని అతనితో అనుబంధమును పెంచుకొనుట గాని అంత సులభము కాదు. ముఖ్యముగా మాధుర్య భక్తితో శ్రీకృష్ణుని సేవింపదలుచు భక్తులను అతనితో ప్రత్యక్ష సంబంధముతో ఇంద్రియ తృప్తిని వాంఛించుట మంచిది కాదని హెచ్చరించడమైనది. వాస్తవమునకు ఇంద్రియ భోగ కార్యములన్నీ భౌతికములు. ఆధ్యాత్మిక జగత్తులో చుంబన ఆలింగనాది ప్రక్రియలు ఉన్నప్పటికీ భౌతిక జగత్తులో వలె ఇంద్రియ తృప్తి ప్రక్రియకు అవకాశము లేదు. ఈ హెచ్చరిక ముఖ్యముగా శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావించు సహజీయాలను ఉద్దేశించి చేయబడుతుండెను. వారు వికృత రూపములో శ్రీకృష్ణుడితో సంభోగ సుఖమును వాంఛిస్తుందరు. ఆధ్యాత్మిక సంబంధములో ఇంద్రియ తృప్తి మిక్కిలి అప్రధానమైనది. వికృత రీతిలో శ్రీకృష్ణుడితో ఇంద్రియ తృప్తిని వాంఛించు వారు మందమదులుగా భావించవలసి ఉండును. కనుక వారి మనస్సులను మార్చుట ఎంతో అవసరము. ఇంకొక పేర చదువున. సరే. తరువాత కొన్నాళ్లకు అక్రూరుని గృహమునకు తాను విచ్చేదునని శ్రీకృష్ణుడు చేసిన వాగ్దానమును నిలుపుకొనెను. అక్రూరునికి శ్రీకృష్ణుడితో గల అనుబంధము దాస్యభక్తి రూపము. శ్రీకృష్ణుడు అతని నుండి సేవలు అందుకోదలచెను. ఉద్ధవుడు మరియు బలరాములను వెంటబెట్టుకుని శ్రీకృష్ణుడు అక్రూరి గృహమునకు చేరెను. శ్రీకృష్ణుడు బలరాముడు ఉద్ధవుడు తన గృహమును సమీపించుటను చూచిన అక్రూరుడు వారికి ఎదురు వెళ్ళి ఉద్ధవుని ఆలింగనము చేసుకొని కృష్ణ బలరాములకు ప్రణామములర్పించెను. శ్రీకృష్ణుడు బలరాముడు ఉద్ధవుడు అతనికి తిరిగి ప్రణామములర్పించిరి. అక్రూరుడు వారిని ఉన్నత ఆసనములపై ఆసీనులను చేసిరి. అనంతరము అక్రూరుడు వారి పాదములను కడిగి ఆ జలమును తన శిరస్సుపై చల్లుకొనెను. అనంతరము వారికి చక్కని వస్త్రములను పుష్పములను చందనమును అర్పించి వాటితో అర్చించెను. అక్రూరుని సంస్కారమునకు ఆ ముగ్గురు ఎంతగానో ఆనందించిరి. శ్రీకృష్ణుని ఎదుట అక్రూరుడు తన శిరస్సును నేలపై ఆంచి ప్రణామము చేసిన పిమ్మట అతడు వారి పాదములను తన ఒడిలో పెట్టుకుని మృదువుగా మర్దన చేయసాగెను. కృష్ణ బలరాముల సమక్షములో అక్రూరుడు తృప్తి చెంది శ్రీకృష్ణుని పట్ల ప్రేమతో అశ్రువులను రాలుస్తూ అతడు ఇట్లు ప్రార్థించసాగెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. దండోత్పన్నం. ప్రభు, కృష్ణ బలరాములారా, కంసుని మరియు అతని అనుచరులను సంహరించుట నీ కృపకు నిదర్శనం. యదువంశములకు ఏర్పడిన మహా విపత్తు నుండి నీవు యదువంశస్థులందరినీ రక్షించితివి. కనుక యాదవులు ఈ యదువంశ రక్షణను సదా స్మరించుచుంది. ప్రియమైన కృష్ణ బలరాములారా, సమస్త సృష్టి ఆవిర్భావమునకు మూలము నీవే. ఆ దేవాది దేవుడు సర్వకారణములకు ఆది కారణం. అచింత్య శక్తిని మీరు కలిగి ఉండు. మీరు సర్వవ్యాపకులు. స్థూల సూక్ష్మములు కార్యకారణములు లేవు, మీరు మాత్రమే కలరు. మీరే వేదమునకు లక్ష్యమైన పరతత్వము. మీరు మీ అనూహ్యమైన మీ శక్తి ద్వారా మాకు దర్శనమిస్తుంటిరి. మీ స్వయం శక్తులతో ఈ విశ్వమును సృష్టించి దానిలో మీరు ప్రవేశిస్తుంటారు. వ్యక్తములైన వివిధ జీవుల దేహములన్నీ పృథ్వీ జల తేజో వాయు ఆకాశములను పంచభూతములతో కూడి ఉన్నట్లుగా మీ స్వయం శక్తి చేత సృష్టించబడిన వివిధ దేహాలలో మీరు ప్రవేశిస్తుంటారు. జీవుల దేహాలలో జీవాత్మగా మరియు భిన్నమైన పరమాత్మగా మీరు ప్రవేశిస్తున్నారు. భగవద్గీత ఇట్లు నిర్ధారిస్తున్నారు. శ్రీకృష్ణుని న్యూనశక్తిచే ఈ భౌతిక దేహమును సృష్టించబడినది. జీవాత్మలందరూ అతనిలోని అంశాలు మరియు పరమాత్మ సర్వాంతర్యామి. జీవాత్మ పరమాత్మ కలిసి ఒక ప్రత్యేక ప్రాణిగా భౌతిక దేహములో ఏర్పడింది. వాస్తవమునకు ఆదిలో ఈ మూడును ఆ దేవాది దేవుని
విభిన్న శక్తులు. భౌతిక జగత్తులో సత్వ రజో తమస్సులను భౌతిక త్రిగుణముల కలయికల చేత నీవే ఈ సృష్టి స్థితి లయములను నిర్వహిస్తుంది. అయినను నీవు ఈ భౌతిక గుణ ప్రభావమునకు అతీతుడవు. జీవాత్మ గుణములు కప్పబడినట్లుగా నీ పరమ జ్ఞానము ఎన్నడూ కప్పబడదు అని అక్రూరుడు కొనసాగించాడు. హరే కృష్ణ ప్రభు. సుజాతమ్మ ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. శ్రీకృష్ణుడు భక్తులను తృప్తిపరచుట. దేవాది దేవుడు భౌతిక సృష్టిలో ప్రవేశించి సృష్టి స్థితి లయములను నిర్వహిస్తున్నట్లే అతనిలో ఒక అంశ అయిన జీవాత్మ భౌతిక భూతములలో ప్రవేశించి తన్నొక భౌతిక దేహమును సిద్ధము చేసుకొనెను. దేవాది దేవునికి జీవాత్మకు నడుమగల భేదమేమనగా, జీవాత్మ దేవాది దేవునిలో ఒక అంశయే కాకుండా భౌతిక గుణ ప్రభావమునకు కూడా లోనగును. పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ సంపూర్ణ జ్ఞానములో నెలకొని త్రిగుణముల ప్రభావముకు అతీతముగా ఉండును. కనుక శ్రీకృష్ణుడు అచ్యుతుడు అనగా ఎన్నడను పతనము చెందని వాడుగా పిలువబడెను. శ్రీకృష్ణుని స్వరూపమును గూర్చిన జ్ఞానము ఎల్లవేళలా భౌతిక కర్మలకు అతీతము. కానీ అణువంశలైన జీవులు భౌతిక కార్యముల ద్వారా తమ ఆధ్యాత్మిక స్వరూపమును విస్మరిస్తుందురు. జీవాత్మలు దేవాది దేవుని శాశ్వత అంశీభూతులు. మూల అగ్ని వంటి శ్రీకృష్ణుని నుండి వెలువడి విస్ఫులింగములకు వలె వారు ఆరిపోవు స్వభావమును కలిగినట్టి వారు. కనుక జీవులు భౌతిక కార్యముల ప్రభావమునకు లోనగుదురు. కానీ శ్రీకృష్ణుడు అట్లు గురికాడు. అక్రూరుడు ఇంకను ఇట్లు కొనసాగించను. మందమతులు మీ దివ్య స్వరూపము కూడా ప్రకృతి శక్తి చేత నిర్మితమైనదని భ్రమిస్తుందురు. కానీ ఆ భావన ఏమాత్రము మీ విషయమునకు వర్తించదు. వాస్తవమునకు నీవు సంపూర్ణ దివ్య స్వరూపుడవు. నీకు నీ దేహముకు నడుమ భేదము ఉండదు. కనుక నీవు భౌతిక బద్ధ లక్షణము గాని ముక్తి గాని కలుగు ప్రసక్తియే లేదు. నీవు సర్వావస్థలలోనూ నిత్యముక్తుడవు. భగవద్గీతలో తెలుపబడినట్లు మూర్ఖులు అజ్ఞానులు మాత్రమే నిన్ను సాధారణ మానవునిగా భావించుదురు. అజ్ఞానము చేత మేము ఈశ్వరుడవైన నిన్ను మాలో ఒకనిగా భౌతిక ప్రకృతి బద్ధునిగా భ్రమిస్తుందుము. శుద్ధ జ్ఞానము నుండి భ్రష్టులైన జనులు ఈశ్వరుడవైన నీతో జీవాత్మలను సమానులుగా గుర్తించుటకు ప్రయత్నిస్తుందరు. సర్వేశ్వరుడవైన నీవు నీ స్వయం స్వరూపముతో భూలోకములో అవతరించితివి. జీవులు భగవానునితో సమానమైనను అతనితో ఒకటి కావు. ప్రియమైన ఓ ప్రభు, నీవు ఎల్లవేళలా విశుద్ధ తత్వములో నెలకొని ఉందువు. శుద్ధ వైదిక విజ్ఞానమును తిరిగి సంస్థాపించుట కొరకు భగవానుడు జీవులు ఒక్కటేనని వాదించు నాస్తిక వాదములు నిర్మూలించుట కొరకు నీవు అవతరించుట అవసరము. ప్రియమైన కృష్ణ, నీవు ఇప్పుడు నీ స్వరూపాంశ అయిన బలరామునితో సహా వసుదేవుని గృహమున అతడి పుత్రుడివై అవతరించితివి. మీ అవతార ప్రయోజనము నాస్తిక రాజవంశములన్నింటినీ వాటి సైనిక బలములతో సహా హతమార్చుటయే. భూభారమును తగ్గించుటకు యదువంశముకు కీర్తి ప్రతిష్టలను చేకూర్చుటకు నీవు ఆ వంశములో అవతరించితివి. చదవనా ప్రభు? సరే ప్రభు. ప్రియమైన ప్రభు, నేడు నీ ఆగమనముతో నా గృహము పావనమైనది. నేను ఈ జగత్తులో ధన్యాతి ధన్యుడనైతిని. వివిధ దేవతల చేత, పితృదేవతల చేత, జీవుల చేత, రాజుల చేత, చక్రవర్తుల చేత అర్చించబడు దేవాది దేవుడు సకల జీవుల్లో పరమాత్మ రూపమును నెలకొనినట్టి ప్రభువు నేడు నా గృహముకు విచ్చేసెను. అతని పాదార విందముల నుండి ప్రవహించు గంగా త్రిలోకములను పావనము చేస్తుండెను. అట్టి భగవానుడు దయతో నా గృహముకు విచ్చేసెను. త్రిలోకములలోని విఘ్నులైన వారిలో ఎవరు మీ పాదార విందములను ఆశ్రయించి శరణు వేడుకుండా ఉండగలరు? భక్తుల విషయములో మీకు బలే కృపచూపు వారు మరొకరు ఉండరని గ్రహించిన వారెవరైనను నీకు భక్తులకుటకు ఎందుకు నిరాకరించుదురు? వైదిక సారస్వతమంతటా జీవకోటికి నీవే పరమ శ్రేయోభిలాషివని తెలుపబడును. భగవద్గీత కూడా ఈ అంశమును ధృవపరుస్తూ సుహృదం సర్వభూతానాం అని ప్రకటించినది. నీవు నీ భక్తుల వాంఛలను సంపూర్ణముగా నెరవేర్చగల దేవాది దేవుడవు. నీవు జీవులందరికీ నిజమైన మిత్రుడువు. నీ భక్తులకు నిన్ను నీవు ఎంతగా సమర్పించుకొనినను నీవు అవ్యయుడవు. నీ స్వరూప శక్తి ఏమాత్రమూ తగ్గదు. నీ శక్తికి హాని వృద్ధులు లేవు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు.
నెక్స్ట్ ఎవరమ్మా? శారదమ్మతో చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. స్క్రీన్ మించి చదువుతున్నాను ప్రభు. ప్రియమైన ప్రభు, మహర్షులకు దేవతలకు కూడా నీ లీలలను అవగాహన చేసుకొనుట మిక్కిలి దుర్లభము. అయినను నీవు నీ అవ్యాజ కృపతో నా గృహముకు విచ్చేయుటకు అంగీకరించితివి. నా భౌతిక జీవన యాత్రలో ఇది మిక్కిలి శుభప్రదమైన క్షణము. నీ కృప చేతనే నా గృహము, నా భార్య, నా పిల్లలు, నా భౌతిక సంపదలన్నీ, భౌతిక బంధములన్నింటినీ నేను గ్రహించగలిగితిని. నేడు దయచేసి అసత్యములైనట్టి ఈ సంఘ ప్రేమ అనుబంధముల అనుబంధముల ముడులను ఖండించుము. శ్రీకృష్ణుడు అక్రూరుని స్థుతులకు శ్రీకృష్ణుడు మిక్కిలి సంతసించెను. అతని మందహాసము అక్రూరుని మరింతగా ఆకర్షించెను. భగవానుడు అతని భక్తిపూర్వకమైన స్థుతులకు ఇట్లు బదులిచ్చెను. ప్రియమైన అక్రూర, నీవు వినమ్రుడవైనను నిన్ను నేను పెద్దవారిగానే భావించుదును. నీవు మా తండ్రి, గురువు, శ్రేయోభిలాషివి కనుక నీవు మాకు ఆరాధ్యుడవు. నీవు నాకు పినతండ్రి వగుట చేత నేడు ఎల్లప్పుడూ నీచే బడదగిన వాడను. నీ సంతానములో ఒకటొకట చేత నీవు నన్ను రక్షించవలను. ఈ పితృ సంబంధమును అట్లు ఉంచినను శుద్ధ భక్తుడు అయినట్టు నీవు నాకు ఆరాధ్యుడవు. లోకములో సమస్త సన్మంగళములను ఆశించువారు నీ వంటి మహనీయులకు ప్రణమిల్లవలను. నీవు దేవతల కంటెనూ అధికుడవు. ఏదో ఒక ఇంద్రియ సుఖములను ఆశించి జనులు దేవతలను ఆరాధిస్తుందరు. అట్లు వారి చేత ఆరాధితులై దేవతలు ఆ భక్తులను అనుగ్రహిస్తుందరు. కానీ నీ వంటి భక్తుడు ఎల్లప్పుడూ జనులకు అనుగ్రహించుటకు సంసిద్ధుడుగా ఉండును. ఒక సాధు పురుషుడు, ఒక భక్తుడు స్వతంత్రముగా ఎవరినైనాను అనుగ్రహించగలడు. దేవతలు అలా కాకుండా తమను ఆరాధించు వారినే అనుగ్రహిస్తుందరు. ఎవరైనాను ఒక పుణ్యక్షేత్రమును దర్శించి దాని నుండి ప్రయోజనమును పొందగలరు. ఎవరైనా ఒక దేవతను పూజిస్తున్నను కోరిక అనేది నెరవేరుటకు చాలా కాలము పట్టును. కానీ ప్రియమైన అక్రూర, నీ వంటి సాధు పురుషులు భక్తుల కోరికలను వెంటనే నెరవేర్చగలరు. నీవు నిరంతరము మాకు ఆప్తుడవు, బాంధవుడవు. మా క్షేమము కొరకే ఏ కార్యముకైనను సదా సంసిద్ధుడవు. కనుక దయచేసి నీవు హస్తినాపురముకు వెళ్ళి పాండవుల స్థితిగతులు ఎట్లున్నవో చూచి రావలను. పాండవుల యోగక్షేమములను ఎరుగుటకు శ్రీకృష్ణుడు ఎంతో ఆరాటముగా ఉండెను. పిన్న వయస్సులోనే వారు తమ తండ్రిని కోల్పోయేరి. తన భక్తుల పట్ల మిత్రత్వమును కలిగినట్టు శ్రీకృష్ణుడు వారిని గూర్చి ఎరుగుటకు ఆరాటపడెను. కనుక అక్కడి వాస్తవ స్థితిని తెలుసుకొని వచ్చుటకు అక్రూరుని అతడు హస్తినకు పంపదలిచెను. శ్రీకృష్ణుడు ఇంకనూ ఇట్లు పలికెను. పాండురాజు మరణానంతరము యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడను అతని పుత్రులు తమ తల్లి కుంతీదేవితో సహా ధృతరాష్ట్రుని ఆశ్రయించిరని నేను వింటిని. ధృతరాష్ట్రుడు పుట్టుగ్రుడ్డి అగుటయే కాకుండా క్రూరాత్ముడైన దుర్యోధనుడను తన పుత్రినిపై ప్రేమతో కూడా అంధుడయ్యనని వింటిని. దుర్యోధనునితో కలిసి ధృతరాష్ట్రుడు వివిధ పన్నాగములను పన్నుతూ పాండురాజు పుత్రులైన 5 పాండవుల పట్ల ప్రతికూలతను కలిగి ఉండెను. దయచేసి నీవు హస్తినకు వెళ్ళి ధృతరాష్ట్రుడు పాండవులను ఎట్లు చూసుకుంటుండెనో పరిశీలించి రమ్ము. నీ నివేదిక అందిన పిమ్మట పాండవులను ఎట్లు రక్షించవలనో ఆలోచించదను. ఈ విధముగా అక్రూరుని హస్తినాపురముకు వెళ్ళమని ఆదేశించిన దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు ఉద్ధవ బలరాములతో కలిసి తన ప్రాసాదమునకు తిరిగి వెళ్ళెను. ఇది దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడులోని 48వ అధ్యాయమైన శ్రీకృష్ణుడు భక్తులకు తృప్తిపరచుటకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? రిజర్ గోవింద్ ప్రభు వచ్చేసారా? హరే కృష్ణ ప్రభు, నేను చదవమండి. శాంతి మాతజీనా? అవును ప్రభు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. జగదమ్మ మాతాజీ ఉన్నారమ్మా? మా పెద్ద జగదమ్మ మాత చదువుతారమ్మా? సుబ్బలక్ష్మి మాతాజీ.
ప్రభుజీ నేను ఉన్నాను ప్రభుజీ, చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ. 49. దుష్టబుద్ధి అయిన ధృతరాష్ట్రుడు ఈ విధముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని చేత ఆదేశించబడి అక్రూరుడు హస్తినాపురమును దర్శించెను. నేటి క్రొత్త ఢిల్లీ నగరమే ఆనాటి హస్తినాపురము. నేటి క్రొత్త ఢిల్లీలో ఒక భాగము నేటికిని ఇంద్రప్రస్థముగా వ్యవహరించబడుతుండెను. అదే ఆనాటి పాండవుల రాజధానిగా అందరూ అంగీకరించుదురు. హస్తినాపురము అను నామము ద్వారా అక్కడ అనేక హస్తులు అనగా ఏనుగులు ఉండేడివని తెలుస్తుండెను. పాండవులు తమ రాజధానిలో అనేక ఏనుగులను కలిగి ఉండుట చేతనే అది హస్తినాపురముగా పిలువబడినది. ఏనుగును పోషించుట గొప్ప వ్యయముతో కూడుకొనిన కార్యము. ఏనుగులు అనేకములు ఉండుట చేత వారి రాజ్యము ఎంతగానో సుసంపన్నమై ఉండవలెను. హస్తినాపురము ఏనుగులతోనూ గుర్రములతోనూ రథములతోనూ ఇంకను ఇతర వైభవములతోనూ కూడి ఉండుటను అక్రూరుడు గుర్తించెను. హస్తినాపుర రాజులు సమస్త జగత్తుకు సామ్రాట్టులుగా అంగీకరించబడిరి. వారి కీర్తి దశ దిశల వ్యాపించెను. విద్వాంసులైన బ్రాహ్మణుల పర్యవేక్షణలో వారి రాజ్య పరిపాలన కొనసాగుతుండేది. వైభవోపేతమైన ఆ నగరమును చేరుకొనిన అక్రూరుడు ధృతరాష్ట్రుని కలుసుకొనెను. తాతగారైన భీష్ముడు కూడా ధృతరాష్ట్రుని చెంతనే ఆసీనుడై ఉండుటను చూచిన అక్రూరుడు విదురుని, ఆ తరువాత అతని సోదరి అయిన కుంతీదేవిని కూడా కలుసుకొనెను. అటు పిమ్మట వరుసగా అతని పుత్రుడైన బాహ్లీక మహారాజును, సోమదత్తుని పుత్రిని, ద్రోణాచార్యుని, కృపాచార్యుని, కర్ణుని, సుయోధనుని కూడా అతడు కలుసుకొనెను. సుయోధనుడు అనేది దుర్యోధనుని మరో నామము. ద్రోణాచార్యుని పుత్రుడైన అశ్వత్థామను మరియు పంచ పాండవులను ఆ నగరములోనే నివసిస్తున్నట్టి వారి మిత్రులను, బంధువులను కూడా కలుసుకొనెను. అక్రూరుడు గాంధీని పుత్రుడుగా పిలువబడును. అతడు ఎవరిని కలుసుకొనినను వారు అతడిని మిక్కిలి ఆదరముతో స్వాగతించిరి. ఉన్నతాసనమును ఒసిగి అర్చించిరి. అతడు బంధువులందరి యోగక్షేమములను మరియు వారి కార్యకలాపములను గూర్చి ప్రశ్నించెను. శ్రీకృష్ణ భగవానుని చేత హస్తినాపురముకు దూతగా పంపబడుట చేతనే రాజనీతి వ్యవహారములలో అతడు ఎంతటి సూక్ష్మబుద్ధిని కలిగిన వాడో తెలియను. పాండురాజు మరణానంతరము ఆ పాండురాజుకు పుత్రులు ఉన్నప్పటికీ అన్యాయముగా ధృతరాష్ట్రుడు సింహాసనమును ఆక్రమించెను. కొన్ని దినములు ఆ నగరములోనే ఉండి అక్రూరుడు అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకోదలచెను. ధృతరాష్ట్రుడు తన పుత్రుల పట్ల పక్షపాతముతో దుష్టబుద్ధితో వ్యవహరిస్తున్నట్లుగా గుర్తించెను. వాస్తవమునకు అప్పటికే ధృతరాష్ట్రుడు రాజ్యమును ఆక్రమించుకొని ఇప్పుడు పంచపాండవులను అంతమొందించుటకు కుట్రలను కూడా పన్నుతుండెను. దుర్యోధనుడు వంటి ధృతరాష్ట్రుని పుత్రులందరూ కుటిల రాజనీతి విశారదులు అని అక్రూరుడు గమనించెను. భీష్ముడు, విదురుడు చేసిన సదుపదేశములను చెవిని పెట్టక ధృతరాష్ట్రుడు దుష్టబుద్ధులైన కర్ణుడు, శకుని వంటి వారి దుష్ట మంత్రాలోచనలను అనుసరిస్తుండెను. హస్తినాపురములోని రాజకీయ పరిస్థితులను సంపూర్ణముగా అధ్యయనము చేయుట కొరకు అక్కడ తాను కొన్ని మాసములు గడపవలనని అక్రూరుడు నిర్ణయించుకొనెను. చదవమంటారు ప్రభుజీ ఇంకొక పేర? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. పద్మప్రియమాత ఉన్నారమ్మా? శాంతిమాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభు. నేను స్క్రీన్ నుంచే చదువుతాను ప్రభు. సరే. పంచపాండవుల బల పరాక్రముల పట్లను, ధనుర్విద్య నైపుణ్యము పట్లను అసూయతోనూ అసహనముతోనూ ధృతరాష్ట్రుడు ప్రవర్తిస్తుండేనని క్రమముగా కుంతీదేవి, విదురుడు వంటి వారి ద్వారా అక్రూరుడు తెలుసుకొనెను. పాండవులు వాస్తవ వీరుల వలె వర్తిస్తూ సమస్త క్షత్రియ సద్గుణములను అలవర్చుకొని బాధ్యత గల రాకుమారులుగా ప్రజల యోగక్షేమముల కొరకై ఎల్లప్పుడూ ఆలోచిస్తుంది. దుష్టబుద్ధి గల తన పుత్రుని ప్రేరణతో ఈర్ష్యాళుడైన ధృతరాష్ట్రుడు విషభోజనముతో పాండవులను హతమార్చుటకు ప్రయత్నించనని కూడా అక్రూరుడు తెలుసుకున్నాడు. అక్రూరుడు కుంతీదేవికి సోదర వరుస కలిగిన వాడు కనుక అతడిని కలుసుకొనినప్పుడు ఆవిడ తన తండ్రి వైపు బంధువుల యోగక్షేమములను కూడా విచారించను. తన పుట్టినింటిని తలుచుకొని కంట తడి పెట్టెను.
తన తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు మరియు ఇతర బంధువులు ఇంకను తనను తలుచుకొందురా అని ఆవిడ అక్రూరిని అడిగాను. ముఖ్యముగా తన మేనల్లురు కృష్ణ బలరాములను గూర్చి ఆవిడ ప్రశ్నించను. ఆమె ఇట్లనెను: దేవాది దేవుడు తన భక్తుల పట్ల వాత్సల్యమును కలిగి ఉండేది శ్రీకృష్ణుడు నా పుత్రులను ఎన్నడైనా స్మరించునా? బలరాముడు మమ్మల్ని స్మరించునా? అంతరంగములో కుంతీదేవి పులుల నడుమ గల ఆడలేడి వలె భయంతో జీవిస్తుండెను. వాస్తవమునకు ఆవిడ పరిస్థితి అట్టిదే. తన భర్త పాండురాజు మరణానంతరము ఆవిడకు తన 5 పుత్రుల యోగక్షేమాలను చూసుకొనవలసి వచ్చెను. ధృతరాష్ట్రుడు ఎల్లప్పుడూ వారిని వధించుట కొరకు పథకములను పన్నుతుండెను. నిశ్చయముగా ఆవిడే పలు పులుల నడుమ అమాయకమైన సాధ్యంతు వలె జీవితమును గడపసాగను. శ్రీకృష్ణుని భక్తురాలవుట చేత నిరంతరము శ్రీకృష్ణుడినే ధ్యానిస్తూ ఏదో ఒక రోజు శ్రీకృష్ణుడు వచ్చి తమ దుర్దశ నుండి తమను రక్షించునని ఆశించను. తండ్రి లేని తన పుత్రులకు ధృతరాష్ట్రుని మరియు అతని పుత్రుల దుష్ట పన్నాగముల నుండి ఎట్లు తప్పించుకోవలెనో బోధించుటకు శ్రీకృష్ణుడు హస్తినకు వచ్చు ప్రయత్నములో ఉండెనా అని ఆవిడ అక్రూరిని ప్రశ్నించెను. ఈ విషయములను అక్రూరినితో చర్చిస్తూ నిస్సహాయతతో ఆవిడ శ్రీకృష్ణుని ఇట్లు ప్రార్థించెను: ప్రియమైన కృష్ణ, నీవు యోగీశ్వరుడవు, నిస్వాత్మకుడవు, సమస్త సృష్టికి పరమ శ్రేయస్సును ఆశించువాడవు. ప్రియమైన గోవింద, ప్రస్తుతము నీవు మాకు దూరముగా ఉన్నప్పటికీ నేను నీ పాదములను ఆశ్రయిస్తుంటిని. తండ్రి లేని నా 5 పుత్రులతో ప్రస్తుతము నేను దుఃఖముతో నిండి ఉంటిని. నీ పాదార విందములు తప్ప ఇతర ఆశ్రయము లేదని నేను స్పష్టముగా ఎరుగుదును. నీవు దేవాది దేవుడవు కనుక ఆపదలో చిక్కుకున్న జీవులందరినీ నీ పాద కమలములే రక్షించగలవు. నీ అనుగ్రహము చేతనే జీవులకు జన్మమృత్యువుల నుండి విముక్తి లభించును. ప్రియమైన కృష్ణ, పరమ పవిత్రుడవు, నీవు పరమాత్ముడవు, యోగేశ్వరేశ్వరుడవు. నేను ఏమి చెప్పగలను? నేను కేవలము నీకు భక్తితో మాత్రమే ప్రణమిల్లగలను. సంపూర్ణ శరణాగతి చేసుకున్న భక్తురాలిగా నన్ను నీవు అంగీకరించుము. ముందుకెళ్దామా? హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రభు. ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? హరే కృష్ణ ప్రభుజీ, నేనున్నాను ప్రభుజీ. పార్వతి మాతాజీ. ఇంకా నేనున్నా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అనిత మాతాజీ, జలజ మాతాజీ ఉన్నారా? అనిత, జలజ, పార్వతి. పార్వతి మాత చదువుతారమ్మా? చదువుతానండి. ఒక్క నిమిషం అండి, కళ్ళజోడు పెట్టు. నా స్క్రీన్ మీదే చదువుతానండి. చదవండి. స్క్రీన్ మీద చదవండి. చదువుతాను. దుష్టబుద్ధి అయిన ధృతరాష్ట్రుడు. అక్కడి నుంచి నేను చదవాలి. శ్రీకృష్ణుడు తన ఎదుట లేకుండాను కుంతీదేవి అతడు తన ఎదుట ఉన్నట్లుగానే భావించి అట్లు ప్రార్థించను. ఎవరైనాను కుంతీదేవి అడుగుజాడలను అనుసరిస్తూ ఈ విధంగా ప్రార్థించవచ్చును. శ్రీకృష్ణుడు బాహ్యముగా అన్ని ప్రదేశముల్లో నిలిచి ఉండనక్కర్లేదు. వాస్తవమునకు తన ఆధ్యాత్మిక శక్తి చేత అతడు సర్వత్రా నిలిచి ఉండును. ఎవరైనాను శ్రద్ధతో పూర్తి శరణాగతి చేసుకోవలను. కుంతి భక్తావేశంతో శ్రీకృష్ణ ప్రార్థించినప్పుడు ఆవిడ తన దుఃఖమును నియంత్రించుకోలేక అక్రూరుని ఎదుట బిగ్గరగా రోధించును. ఆ సమయమున విదురుడు కూడా అక్కడ ఉండెను. అక్రూరుడు విదురుడు పాండవుల తల్లి అయిన కుంతీదేవి పట్ల సానుభూతిని వ్యక్తపరిచాను. పుత్రులైన యుధిష్ఠిర, భీమార్జున, నకుల, సహదేవుల బల ప్రక్రమలను పేర్కొనుచు ఆవిడను వాదార్చసాగరి. ఆవిడ పుత్రులు అసాధారణ బల సంపన్నులు. వారు యమ, ఇంద్ర, వాయుదేవతల పుత్రుల చేత వారిని గూర్చి ఆమె భయపడక్కర్లేదని తెలిపి ఆవిడను ఆదార్చిరి. అక్రూరుడు మధురకు తిరిగి వెళ్లి కుంతీదేవి మరియు ఆవిడ 5 పుత్రులకు గల అపాయకర పరిస్థితుల గురించి శ్రీకృష్ణుడు నివేదింపదల్చను. తాను బయలుదేరుటకు ముందు తన పుత్రుల పట్ల అభిమానమును, పాండవుల పట్ల ప్రతికూల భావమును ప్రకటిస్తున్న ధృతరాష్ట్రునకు సన్మార్గోపదేశము చేయవలనని
సన్మార్గోపదేశము చేయవలనని అక్రూరుడు భావించెను. కుంతీదేవి ధృతరాష్ట్రుడు మరియు ఇతర బంధుమిత్రుల సమావేశమైన సభలో అక్రూరుడు ధృతరాష్ట్రుని వైచిత్ర వీర్య అని సంబోధిస్తూ ప్రసంగించసాగను. వైచిత్ర వీరుడు అనగా విచిత్ర వీర్యుని పుత్రుడని అర్థము. ధృతరాష్ట్రుని తండ్రి పేరు విచిత్ర వీర్యుడు. కానీ వాస్తవమునకు ధృతరాష్ట్రుడు విచిత్ర వీర్యునికి జన్మించలేదు. అతడు వ్యాసదేవుని పుత్రుడు. పూర్వకాలంలో ఒక వ్యక్తికి పుత్రోత్పత్తి చేసే శక్తి కొరబడినచో అతని సోదరుడు అతని భారీ గర్భమున పుత్రులకు ఉత్పాదించే ఆచారం కలదు. దేవరేణ సుతోత్పత్తి. ప్రస్తుతము కలియుగంలో ఇది నిషేధింపబడేది. ధృతరాష్ట్రుడు నిజముగా విచిత్ర వీర్యునికి జన్మించినందున వ్యంగ్యముగా అక్రూరుడు అతని వైచిత్ర వీర్య అని సంబోధించను. ధృతరాష్ట్రుడు వ్యాసదేవుని పుత్రుడే అయినను సోదరుడి చేత తన భార్య యందు ఉత్పాదించబడిన బిడ్డకు తానే తండ్రినని చెప్పుకుని ఆచారము ఆ రోజుల్లో కలదు. ఈ వ్యంగ్య సంబోధన ధృతరాష్ట్ర వారసత్వం చేత తనకు రాజ్యం సంక్రమించినదని ఈ వాదము చల్లదని సూచించను. వాస్తవమునకు పాండురాజు పుత్రుడే సింహాసనమునకు హక్కుదారుడు. పాండురాజుకు పుత్రులు ఉండగా ధృతరాష్ట్రుడు సింహాసనం అధిష్ఠించుట అనర్హుడు. పిమ్మట అక్రూరుడు ఇట్లనెను, ప్రియమైన విచిత్ర వీర్య పుత్ర, అక్రమముగా నీవు పాండవుల సింహాసనము అధిష్ఠించితివి. నీ రాజ్యమును నైతిక సూత్రములు అనుసరించి పాలించమని నిన్ను అర్థిస్తుంటిని. నీవు అటు చేసి నీ ప్రజలకు కూడా సన్మార్గమును ఉపదేశించినచో నీ పేరు శాశ్వతంగా నిలిచిపోను. ఆ మాటల్లో అక్రూరుడు అప్పటికే తన ప్రజలను సోదరుని పుత్రులైన పాండవులను అతడు అధర్మంగా బాధిస్తుండని సూచించను. వారిని సింహాసనమును హక్కుదారులుగా నీవు పోయినను నీ ప్రజలుగా అయినను వారిని గుర్తించి నీవు సొంత పుత్రుల వలె నిష్పక్షపాతముగా వారి యోగక్షేమలను విచారించవలెను. ఈ నీతిని నీవు పాటించకుండా దానికి విరుద్ధముగా వర్తించినచో ప్రజల్లో నీకు అపకీర్తి ఏర్పడును. మరుసటి జనంలో నీకు నరకము జీవితం అనుభవించవలసి వచ్చును. కనుక పాండురాజు పుత్రులను నీ సొంత పుత్రులతో సమానంగా చూచుకుంటావని భావిస్తున్నాను. ధృతరాష్ట్రుడు పాండవులను తన పుత్రులతో సమానంగా చూడనిచో ఆ ఇరు వర్గముల నడుమ పోరు తప్పదని తన మాటల్లో అక్రూరుడు సూచించను. పాండవుల పక్షము ధర్మపక్షముగుడి చేత వారే చివరకు విజయం సాధించరు. అంతేకాకుండా ధృతరాష్ట్రుని పుత్రులు యుద్ధంలో వధించబడుదురు. అదే అక్రూరుడు ధృతరాష్ట్రునకు భవిష్యత్తును గూర్చి చేసిన జోస్యము. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారమ్మా అనితా మాతాజీనా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. అక్రూరుడు ఇంకనూ ధృతరాష్ట్రునికి ఈ విధంగా ఆదేశించెను, ఈ భౌతిక జగత్తులో ఏ ఒక్కరును మరొకరితో శాశ్వతంగా కలిసి ఉండరు. అప్రయత్నంగానే వారు ఒక పరివారంలో, ఒక సంఘంలో, ఒక జాతిలో కొంతకాలము కలిసి జీవింతురు. కానీ చివరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున దేహత్యాగం చేయవలసి ఉండుట చేత విడిపోక తప్పదు. కనుక అనవసరముగా కుటుంబ సభ్యులపై మమకారమును పెంచుకొనుట తగదు. ధృతరాష్ట్రుని పుత్ర మమకారము కూడా అక్రమమైనదే. అది అతని బుద్ధి వికాసమును సూచించదు. సత్యమును గూర్చిన అజ్ఞానము చేతనే ధృతరాష్ట్రుడు తన కుటుంబ సభ్యుల పట్ల ఎక్కువ మమకారమును పెంచుకొనుచున్నాడని అక్రూరుడు సూచించను. మనము ఒక కుటుంబముగా గాని, సంఘముగా గాని, జాతిగా గాని కలిసి ఉన్నట్లు పైకి కనిపించినను మనలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన విధి వ్రాత కలదు. ప్రతి వ్యక్తి తన పూర్వజన్మ కర్మానుసారము జన్మించును. కనుక ప్రతి వ్యక్తి విడివిడిగా తమ పూర్వకర్మ ఫలితములుగా సుఖ దుఃఖములను అనుభవించవలసి వచ్చును. కలిసి జీవించుట వలన ప్రత్యేక వ్యక్తుల విధి వ్రాతలను మెరుగుపరచు అవకాశము కూడా లేదు. కొన్నిసార్లు ఒక వ్యక్తి అక్రమముగా శ్రమపడి విశేష ధనమును ఆర్జించవచ్చును. అతని పుత్రుడు తండ్రి కష్టార్జితమును సముద్రములో ఒక చిన్న చేప పెద్ద ముసలి చేప దేహమును తినుట సంభవించినట్లుగా దానిని హరించి వేయుట జరగవచ్చును. చివరకు ఎవ్వరును అక్రమముగా తమ పరివారము, సంఘము, జాతిని అనుభవించుట కొరకు సంపదను కూడబెట్టలేరు. గతంలో ఎన్నో గొప్ప సామ్రాజ్యములు వెలయుట, ఆ సామ్రాటుల సంతతి వారు సంపదను దుర్వినియోగపరచుట చేత అవి నేడు కొనసాగలేకపోవుటయే ఇందుకు ఉదాహరణలు. కర్మ ఫలితములను గూర్చిన ఈ సూక్ష్మమైన సూత్రమును తెలియక
నైతిక మార్గమును విడనాడు వారు చివరకు తమ పాప కర్మల భారమును మాత్రమే తమ వెంట కొనిపోవలసి వచ్చును. అధర్మ మార్గంలో తాము ఆర్జించిన ధనము సంపద ఎవరి చేతనో కొల్లబట్టబడును. అంధకారమైన నరక జీవితంను పొందును. కనుక ఏ వ్యక్తి విధి చేత తనకు నిర్దేశించబడిన ధనము కంటే ఎక్కువ సంపదను ఆర్జించుటకు ప్రయత్నించరాదు. అలా చేయువాడు తన శ్రేయస్సును తానే గుర్తించలేని అంధుడు. తనకు శ్రేయస్సు సాధించుకొను మార్గమును కాకుండా దానికి విరుద్ధమైన మార్గమున పయనించి తన పతనమునకు తానే కారణమగును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నెక్స్ట్ అమ్మ జలజామాతది. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. అక్రూరుడు మరియు ఇట్లు నుడివెను. ప్రియమైన ధృతరాష్ట్ర, ఈ ఐహిక జీవిత వాస్తవ పరిస్థితి విషయంలో నీవు అంధుడవు కాకుము. సుఖదుఖములు రెంటిలోనూ ఈ ఐహిక జీవితమును ఒక స్వప్నముగా భావించుట అవసరం. తన మనస్సును ఇంద్రియములను స్వాధీనం చేసుకుని ప్రతివారును ప్రశాంతముగా కృష్ణ చైతన్య మార్గంలో పురోగమింపవలను. చైతన్య చరితామృతంలో కృష్ణ చైతన్యము గలవారు తప్ప తక్కిన వారందరూ వికలమైన మనసులతోనూ ఆతురతలతోనూ జీవించుచుందురని నుడవబడెను. ముక్తి కొరకు యత్నించువారును లేక బ్రహ్మైక్యము జూచువారును యోగ సిద్ధుల కొరకు తప్పించువారును కూడా మనశ్శాంతిని సాధింపజాలరు. కృష్ణునికి పరిశుద్ధ భక్తులకు వారు కృష్ణుని వద్ద నుండి ఏమీ కోరరు. కేవలము ఆయనకు సేవ చేయుటతోనే వారు సంతృష్టి చెందుతారు. పరిపూర్ణమైన కృష్ణ చైతన్యములోనే నిజమైన శాంతి, మానసిక విశ్రాంతి సాధ్యమగును. అక్రూరుని హితబోధనను విని ధృతరాష్ట్రుడు ఇట్లు బదులు పలికెను. ప్రియమైన అక్రూర, నీవు ఉదారముగా నాకు ధర్మోపదేశం చేసితివి, కానీ దురదృష్టవశమున నేను దానిని అంగీకరింపజాలకున్నాను. మరణము వ్రాసిపెట్టి ఉన్న వ్యక్తికి ఎవరైనా అతనికి అమృతమును ప్రసాదించినను దానిని అతడు ఉపయోగించుకొనడు. నీ ఉపదేశములు అమూల్యమైనవని నేను ఎరుగుదును, కానీ చంచలమైన ఆకాశంలోని మెరుపు వలె నా మనసులో అవి నిలుచుటలేదు. భగవత్ సంకల్పమును ఎవరునూ మార్చజాలరని నేను ఎరుగుదును. దేవదేవుడైన శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించుటకై యదువంశములో అవతరించినాడని నాకు తెలియను. ధృతరాష్ట్రుడు దేవదేవుడవు కృష్ణునిలో తనకు సంపూర్ణ విశ్వాసం ఉన్నట్లు అక్రూరునకు సూచించెను. అయినను అతడు తన బిడ్డల పట్ల పక్షపాతంతో వ్యవహరించుచుండెను. అనతి కాలములోనే కృష్ణుడు తన వంశీయులందరినీ ఓడించును. అప్పుడు నిస్సహాయ స్థితిలో ధృతరాష్ట్రుడు కృష్ణుని చరణారవిందములను శరణు వేడవలసి వచ్చును. ఒక భక్తునికి తన ప్రత్యేకానుగ్రహం చూపుటకు ముందు కృష్ణుడు మామూలుగా అతని ఐహిక సంపదలన్నింటినీ హరించివేయును. అట్లు ఐహికముగా తన భక్తుని ఆయన నిస్సహాయునిగా కృష్ణుని పాదారవిందములను ఆశ్రయించుట తప్ప మార్గాంతరము లేనివానిగా మలుచును. నిజమునకు ధృతరాష్ట్రుని విషయమున కురుక్షేత్ర సంగ్రామానంతరము ఇదే జరిగెను. ధృతరాష్ట్రుని మనసు రెండు విరుద్ధ ధ్రువముల మధ్య ఊగులాడుచుండెను. కృష్ణుడు భూభారమును తగ్గించుటకు అవతరించినాడనియు తన కుమారులు భూమికి భారమగుటచే వారు వధింపబడుదురనియు అతనికి తెలియను. మరి ఒక వైపున తన కుమారుల పట్ల తనకు గల మమకారమును అతడు వదులుకొనజాలకున్నాడు. ఈ రెండు విరుద్ధ భావములను అర్థం చేసుకొని ధృతరాష్ట్రుడు దేవదేవునికి తన ప్రణామములను ఇట్లు తెలుపనారంభించెను. ఐహిక రంగంలోని విరుద్ధ మార్గములను అర్థం చేసుకొనుట మిక్కిలి కష్టము. దేవదేవుడు తన అనూహ్యమైన శక్తిచే ఈ భౌతిక జగత్తును సృష్టించి దానిలో ప్రవేశించి మూడు ప్రకృతి గుణములకును ప్రవృత్తి కలిగించి తన పథకమును అనూహ్య రీతిలో అమలు జరుపుచున్నాడని మాత్రమే మనము గ్రహింపగలము. జగత్తునంతటిని సృష్టించి దానిలో ప్రతి అంశమునందు ప్రతి అణువునందు ఆయన ప్రవేశించుచున్నాడు. ఆ దేవదేవుని అత్యద్భుత లీలలను ఎవరునూ అర్థం చేసుకొనజాలరు. ధృతరాష్ట్రుని ఈ పలుకులను వినిన అక్రూరునకు అతడు తన కుమారుల పట్ల పక్షపాతంతోనూ పాండవుల పట్ల ప్రతికూల భావంతోనూ వ్యవహరించు తన విధానమును మార్చుకొనబోవటలేదని స్పష్టముగా బోధపడెను. వెంటనే అతడు హస్తినాపురంలోని తన మిత్రులందరి వద్దను సెలవు గైకొని యాదవ రాజ్యంలోని తన గృహమునకు తిరిగిపోయెను. ఇల్లు చేరిన తర్వాత కృష్ణ బలరాములకు హస్తినాపురంలోని పరిస్థితినంతటినీ ధృతరాష్ట్రుని ఉద్దేశ్యములను ఆయన విశదముగా వివరించెను. అక్కడి పరిస్థితి తెలుసుకొని వచ్చుటకు కృష్ణుడు హస్తినాపురమునకు అక్రూరుని పంపెను. స్వామి అనుగ్రహం వలన విజయవంతముగా అతడు తిరిగి వచ్చి అచ్చటి పరిస్థితిని స్వామికి వివరించెను. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్లోని 49వ అధ్యాయమైన దుష్టబుద్ధి అయిన ధృతరాష్ట్రునకు
భక్తి వేదాంత స్వామి భగవత్ కథానుసారము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఉన్నారమ్మా? సో ఇక్కడితో ఆపుదాము. నెక్స్ట్ క్లాస్ లోని 50 అధ్యాయం చదువుకుందాం. కృష్ణ సింహార్తి ఎవరు పాడతారు? దామోదరాష్టకం. ఎస్, దామోదరాష్టకం. కరెక్ట్. దామోదరాష్టకం పాడాం నాన్న, మన వారం పాడాం. ఓకే. ఎవరు ప్రభుజీ స్వస్తిక వాడచ్చా ప్రభుజీ దామోదరాష్టకం? ఏమ్మా స్వస్తిక వాడతాయట ప్రభుజీ దామోదరాష్టకం పాడచ్చా ప్రభుజీ? అర్థం కాలేదు క్వశ్చన్. స్వస్తికనా? స్వస్తిక పాడుతుందట ప్రభుజీ దామోదరాష్టకం. దామోదరాష్టకం లిస్ట్ లో ఉంది కదమ్మా? ఉంది నాన్న, పెట్టారు నిన్న ప్రభుజీ. ఆమెకు వచ్చు ప్రభుజీ, ఓన్వచ్చు స్వస్తికకు. మామూలుగా కూడా పెట్టారు మన ఫోన్ లో అందరూ. స్వస్తిక పాడు. హరే కృష్ణ ప్రభుజీ. పాడాలా? నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే బ్రజమానా యశోదాభియో లోకలాదవమానా పరాం దుష్టపద్యంతతో ధృతగోప్యా రుదంతం ముహుర్నేత్రాయుగ్నం రుచంతం कराम्बुजयुग्मेन शाकङ्कनेत्रम् मुहुश्वासकभाद्रवृतर्ककण्ठा स्थिताग्रैवधामोदरं भक्तिपदम् इति धृत्स्वलीलाभिरानन्दकुण्डे स्वघोषं विमर्शन्तमख्यमयन्तम् तदीयासिताग्लेषु भक्ते चितत्वम् पुनः प्रेम तत्स्पर्शपालिति वन्दे वरं देवमोक्षं न मोक्षावतिं वा न चन्यं वृणीहं वारसदपि हा इदं देवपूर्णात् गोपालबालम् सदा मे मनस्यामि रसन् किमन्ये इदं ते मुखाम्बुजमनन्त विष्णु प्रसीद प्रभो दुःखचलादियन्तम् कृपादृष्टिविष्टातिरमनतु गृहाश्रीनो भक्ति गृहाश्रीविष्ट्या कुबेरात्मजो भक्तमुच्चयेत्वात् त्वया मोक्षितो भक्तिकृतहृता च तथा प्रेम भक्तिं स्वकामी प्रिया च नमो शीघ्रहो मे स्थितमोदरिहा नमस्ते स्तुताम्यस्तु रतिनिगम्नि त्वदिरात्मजा भक्त विश्वसदाम्नि नमो राधिकायै त्वप्रिया धियाहे नमो नन्तलीलाय प्रियाय तुभ्यं नमामीश्वरं सच्चिदानन्दरूपम् लसत्कुण्डलं गोकुले व्रजमाना यशोदाभियो लोकलादवमाना परां दृष्टपद्यन्ततो धृतगोप्या. हरे कृष्ण प्रवेश. ఎక్కడో 5-6 శ్లోకాల దగ్గర ఎక్కడ చిన్న మిస్ అయ్యారమ్మా? ఇదంతే ముఖాంబోజ. ఇక్కడ నుంచి ప్రసిద్ధి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. చూడకుండా పాడండి, నాకు తెలుగు. ఏమ్మా చూడకుండా పాడిందట పాప. తెలుగు స్క్రీన్ మీద చూడాల్సింది, స్క్రీన్ తెలుగు ఇంగ్లీష్ లో పెట్టాల్సింది. సరే లక్ష్మి 2 భాషలోనే ఉంటుంది, ఇది పెట్టుకోవాల్సి. ఇది పెట్టాల్సింది. సరే అయితే నరసింహార్ పాడుకొని పాడతామా? పాడతాను నాన్న. హరే కృష్ణ.
నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీపూర్వక్షః త్రిలటంకానకాదాయే ఇతో నరసింహో పరతో నరసింహో యత యత యామి తతో నరసింహో బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమాదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాకా అద్భుత శృంగా దళిత హిరణ్య కసిపు అనుభృంగం కేశవదృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ జై నరసింహ స్వామికి జై జై ప్రహ్లాద్ మహారాజ్ కి జై జై శ్రీల ప్రభుపాదుల వారికి జై జై శ్రీ అనంత కోటి భక్త వైష్ణవ బృందికి జై హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే థ్యాంక్ యూ నాన్న హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణమ్మ పరమమాతాజీ దండత్నం.